చాలామంది కొట్టవు. బైర్ నరేష్ వివాదాల్లో కావాలని చిక్కుకుంటాడు, వివాదాలని వెతుక్కొని వివాదాల్లో ఉంటాడు. అవునా? ఓకే, నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చింది అప్పుడు నేను చేసింది కరెక్టే అని చెప్పడానికి కాదు, ఓకే. లేదా అప్పుడు జరిగింది పొరపాటు, అయ్యో నన్ను క్షమించండి అని మళ్ళీ మళ్ళీ క్షమాపణ చెప్పడానికి రాలేదు. మీ మీద బండలైతే నా ఉద్దేశం కాదు, మీ మీద సమాజం వేద్దాం అనుకున్న బండల్ని మీ నుంచి వేరొని పెట్టు నా బాధ్యత. దేవుళ్ళని తిట్టిండు అంటాడు, కానీ ఒక్క నా కొడుకు కూడా బైర్ నరేష్ దేవుణ్ణి ఈ మాటతో తిట్టాడని ఒక్క నా కొడుకు కూడా చూపించట్లేదు, నిరూపించట్లేదు. ఇప్పుడు మీకు చాలామంది పరిచయం, చాలామంది స్నేహితులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకు నరేష్ ఈ వివాదాలు, ఎందుకు ఈ కాంట్రవర్సీలు? ప్రశాంతంగా ఎవరు బతకాలి, ఎందుకు ఈ వివాదం అని మిమ్మల్ని బుజ్జగించిన వాళ్ళు, వద్దని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గతంలో? అంటే నాకు వాళ్ళనే సూటిగా అడుగుతున్నాను. ఇది ఒక రకమైన తలపొగరే అనుకోండి, బలుపే అనుకోండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. కొంతమందిని వివాదాలు వెంటబడుతూ ఉంటాయి, కానీ కొంతమంది వివాదాలను వెంటబడుతూ ఉంటారు. నేను చూపించబోయే వ్యక్తి, ఆయన ఒక వివాదం ఆయన్ని వెంటాడటం కాదు, వివాదాలను ఆయన వెంటాడుతూ ఉంటాడు, వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఆయనే బైర్ నరేష్. సార్ నమస్కారం. బైర్ నరేష్ గారు బాగున్నారా? చాలామందికి ఒక డౌట్, బైర్ నరేష్ వివాదాల్లో కావాలని చిక్కుకుంటాడు, వివాదాలని వెతుక్కొని వివాదాల్లో ఉంటాడు. అవునా? ఓకే, నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చింది అప్పుడు నేను చేసింది కరెక్టే అని చెప్పడానికి కాదు, ఓకే, లేదా అప్పుడు జరిగింది పొరపాటు, అయ్యో నన్ను క్షమించండి అని మళ్ళీ మళ్ళీ క్షమాపణ చెప్పడానికి రాలేదు. సమాజంలో గత 2 సంవత్సరాలలో మొత్తం 8 రాష్ట్రాలు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న మూఢనమ్మకాలని అర్థం చేసుకొని వందలాది పుస్తకాలను సేకరించి చదివి ప్రయాణించి మేము ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడం కోసం ఒక సంఘాన్ని స్థాపించాము. నేను నా భార్య కలిసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఈ సంఘము ఈ సమాజంలో ఉన్న అన్ని రకాల మూఢనమ్మకాలని పోగొట్టాలనుకుంటుంది. ఆ క్రమంలో మీడియా అనేది ఒక బలమైన ఆయుధం. ఈ ఆయుధానికి మేము దొరకకుండా మీకు టైం ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ ద్వారానే సమాజంలో లక్షలాది మందికి మా అభిప్రాయాలు తెలుస్తాయి. లేకపోతే మీలాగే ఇప్పుడు మీరు ప్రారంభిస్తూ వివాదాలను వెతుక్కుంటున్న పోతాడు అనే అంశమే జనాల్లో ఉండి ఉంటుంది, అదే మీ నుంచి ప్రతిస్పందించి. ఈ మీద బండలైతే నా ఉద్దేశం కాదు, మీ మీద సమాజం వేద్దాం అనుకున్న బండల్ని మీ నుంచి వేరొని పెట్టు నా బాధ్యత. అందుకే మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే అక్కడక్కడ కొంతమంది ఏమో ఇంకా ఇతను అంతరించిపోయాడని కొంతమంది, లేకపోతే బుద్ధి వచ్చిందని కొంతమంది, లేకపోతే ఇక ఇవన్నీ మానుకున్నాడని కొంతమంది, నన్ను ద్వేషించే వాళ్ళ మనసులో ఇంకా ద్వేషం అలాగే ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అప్పుడున్న కొన్ని పనికి మాలిన ఛానళ్ళు పనిగట్టుకుని బురద చల్లడం వల్ల ఎక్కువ మంది ప్రజల దృష్టిలో నరేష్ అంటే పలానా దేవుణ్ణి విమర్శించిన వ్యక్తి లేదా పలానా కాడ అనుకుంటున్నారు. ఇదంతా పక్కకు పోయి, ప్రశ్న పక్కకు పోయి దానికి జవాబు ఇవ్వాల్సిన వాళ్ళు జవాబు ఇవ్వకుండా పోయి హిందూ వ్యతిరేకి అనే ముద్ర చల్లడము, లేకపోతే దేవుళ్ళని తిట్టిండు అంటాడు, కానీ ఒక్క నా కొడుకు కూడా బైర్ నరేష్ దేవుణ్ణి ఈ మాటతో తిట్టాడని ఒక్క నా కొడుకు కూడా చూపించట్లేదు, నిరూపించట్లేదు. ఏమనంటే దేవుళ్ళని తిట్టేటోడు నరేష్ అనేటువంటి ఒక పనికి మాలిన ప్రచారాన్ని యూజ్లెస్ ఫెలోస్ ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. ఆ స్టూపిడ్స్ నోరు మూయించాలంటే నేను చేస్తున్న పనేంటి వాళ్ళకు, నా ప్రజలకు వివరించాలి. నన్ను ద్వేషించే వాళ్ళు ఆలోచించడం కోసము, నన్ను ప్రేమించే వాళ్ళు మరింతగా ప్రేమించడం కోసము, ఈ సమాజంలో ఉన్న సమస్యల్ని నేను గుర్తించిన విషయాన్ని సమాజం ముందు పెట్టడం కోసము, ఒక 10 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసి మూఢనమ్మకాల మీద పరిశోధన చేసిన ఒక శాస్త్రవేత్తగా, సామాజిక ఉద్యమకారుడుగా చాలా భావాలని ప్రజల ముందు పెట్టడం కోసం ఇక్కడికి వచ్చాను తప్ప ప్రచారం కోసం రాలేదు. ప్రచారం కోసం వచ్చారని మీ మీద అభాండాలు మేము వెయ్యం. కాకపోతే మేము అడిగే ప్రశ్నలు మీకు కటుగా ఎందుకు ఉంటాయంటే, మీ ఉద్దేశంలో జనాల అభిప్రాయాలు కటుగా ఉంటాయి కాబట్టి అవి మీకు కటుగా అనిపించవచ్చు. అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, సమాజం మీ గురించి అనుకునే అభిప్రాయాలు. వాటి మీద మీరు ఇచ్చే క్లారిటీని సమాజం అనిపిస్తాం. మీరు చెప్పే సమాధానానికి అడ్డెందుకు పడట్లేదంటే, మీ అభిప్రాయం జనంలోకి వెళ్ళాలి, మీ ఆలోచన జనంలోకి వెళ్ళాలి, మీ అభిప్రాయం జనంలోకి వెళ్ళాలి. ప్రజలు అనుకుంటున్న మీ మీద అభిప్రాయాలన్నిటికీ మీరు క్లారిటీ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఇవ్వాలి. నేను జవాబుదారిగా జర్నలిస్టుగా మా బాధ్యత మాది, సామాజిక కార్యకర్తగా మీ బాధ్యత మీది. సరే, విషయంలోకి వచ్చేస్తే మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఆ రోజు నేను తిట్టింది తిట్టు కాదు, కొంతమంది మీడియా ఛానల్ పనికి మాలిన వాళ్ళు ప్రచారం చేశారు అని చెప్పేసి. ఆ రోజు పాడిన ఒక పాట, అది బూతులతో
నింపింది కాదా, ఒక దేవుణ్ణి వ్యతిరేకించింది కాదా, అంటే మూఢనమ్మకాల పేరుతో నమ్మకాలను వ్యతిరేకించడం కరెక్టా అనేది. గద్దరన్న గారు 30 ఏళ్ల క్రితం రాశారు. 30 ఏళ్ల క్రితం ఆయన రాశాడు. 2 ఏళ్ల క్రితం నేను దాన్ని గుర్తు చేశాను. 24 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పడానికి ఒక్కడైనా వచ్చాడా? చెప్పండి, అది అంతిమంగా correct ఆ మీరే కాదా? చెప్పాలి నరేష్ గారు, మీరు మాత్రమే చెప్పాలి దానికి, ఎవరు చెప్పరు. ఎవ్వరు చెప్పరు. చెప్పే ధైర్యం కూడా చాలా మందికి లేదు, మీరే చెప్పాలి. కారణం ఏంటంటే ఆ ప్రశ్న పుట్టినప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు కదా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు ముఖ్యమంత్రి, ఒకప్పుడు జడ్పీటీసీ, తర్వాత ఎమ్మెల్యే, అవునా, మధ్యలో ఎమ్మెల్సీ, అవును తర్వాత ఎంపీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కదా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పిన విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన విషయాన్ని మనం కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటుంది. కాబట్టి 30 ఏళ్ల క్రితము అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గద్దర్ గారు ఆ పాట రాశారు. గద్దర్ గారు పాట రాసే రోజుల్లో హేతువాదం చాలా బలంగా ఉండేది, కమ్యూనిజం చాలా బలంగా ఉండేది, నక్సలిజం చాలా బలంగా ఉండేది, ఆ భావాజాలం చాలా బలంగా ఉండేది. దేవుణ్ణి వ్యతిరేకించిన ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు కూడా అంతకంటే బలంగా ఉంది. ఇప్పుడు కూడా హేతువాదము, నాస్తికత్వము, శాస్త్రీయ దృక్పథం బలంగా ఉంది. నక్సలైటం ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు. అదేలే, నక్సలైటిజం కంట్రోల్లో గద్దర్ గురించి చెప్పాను కదా, ఆ పాట చెప్తున్నాను. ఆ పరిస్థితి వేరు. ఆయన ఆ పాట రాసినప్పుడున్న అజ్ఞానము, మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా ఉన్నాయి. మీకు ఇటీవల తెలిసి ఉంటుంది కదా, ఒక అమ్మాయి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేసి చచ్చిపోవడానికి కారణమయ్యారు. ఒకడు కోడిని మింగితే ఆరోగ్యం బాగవుద్దని చెప్పి కోడిని మింగి ఆడు గొంతులో ఇరుక్కుపోయి చచ్చిపోయిన వాడు ఉన్నాడు. బిడ్డను చంపిన తల్లి ఉంది, 2 కూతులను చంపేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అమాయకంగా మూఢనమ్మకాలతో ఎదుటి వాళ్ళని కొట్టుకొని తిట్టుకొని చంపుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది కాబట్టే దాన్ని ప్రస్తావించాము. ప్రస్తావించడం ద్వారా జరిగిన ఉపద్రవాన్ని ఎదుర్కొన్నాము, జైలు జీవితాన్ని గడిపాము, మా వల్ల బాధపడ్డ వాళ్ళకి క్షమాపణ చెప్పాము, దాన్ని పునరావృతం చేయకుండా ఉన్నాము, మా విధానాలను మార్చుకున్నాము, మా ఆలోచనలను మార్చుకున్నాము, సిద్ధాంతాన్ని మార్చుకోలేదు, విజ్ఞాన బాటను మార్చుకోలేదు. మా బాటలో అడ్డంకిగా వచ్చిన చెత్త చెదరాన్ని ఏరుకుంటూ సైంటిఫిక్ వే వేసుకుంటూ వెళ్తూనే ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించి నిర్మించి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ముందుకు సాగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ మూఢనమ్మక నిర్మూలన సమితి అనేది స్థాపించారని మీకు ఎందుకు అనిపించింది? అదే నేను మీ ప్రస్థానం గురించి విన్నప్పుడు మీ కుటుంబం కూడా పూజలు చేసేదని, వాళ్ళు కూడా భక్తులు కానీ దేవుని బలంగా నమ్మేవాళ్ళని, తాతగారు రామాలయం పూజారని విన్నాను. కానీ మీకు మాత్రమే ఈ అభ్యుదయ భావం, హేతువాద భావము ఎందుకు అబ్బింది, ఎందుకు అనిపించింది? ఇది నేను చాలా ఛానళ్ళకి వివరించాను. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు రావటము ప్రధానం కాదు, అది ఏ మేరకు పనిచేసింది అనేదే ప్రధానం. నేను నాస్తికుడిగా ఎలా మారాను అనేది ప్రధానం కాదు. నాస్తికత్వం ఏ మేరకు ఈ సమాజానికి అవసరము, నా వల్ల ఈ సమాజానికి లాభమా నష్టమా అనేది ప్రధానం. నేను బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలు, నేను భిన్నంగా ఆలోచించే విధానము, లోతుగా ఆలోచించే విధానము, ప్రశ్నించే విధానము, నా చుట్టూ ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, అక్కడున్న జరిగిన కొన్ని సంఘటనలు నన్ను ఆలోచింపజేశాయి, చైతన్యం చేశాయి. అలా ఎవరికైనా జరుగుద్ది. ఆ తర్వాత మిమ్మల్ని కదిలించిన ఒక సంఘటన చెప్పగలరా? నాన్న సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చాడు. 2 years తర్వాత వచ్చాడు సూరత్ నుంచి. ఏం చేస్తుండేవారు సూరత్ నాన్నగారు? నాన్న చేనేత కార్మికుడు, పవర్ లూమ్స్ నడిపించడం, అదే మరమగ్గాలని కోఆర్డినేట్ చేసేటువంటి ఒక వలస కార్మికుడు మా నాన్న. ఆయన రావాలి అని మొక్కుకోవటం, మా అమ్మ ఉపవాసం ఉండి దండాలు పెట్టడం. తీరా వచ్చిన తర్వాత ఆ 4 రోజులు ఉన్నప్పుడు కూడా అమ్మ, ఈయన సూరత్కు వెళ్ళాలి, మంచిగా క్షేమంగా ఉండాలి, డబ్బులు తేవాలి, మా అప్పులు కట్టాలి, మేము ఇల్లు కట్టుకోవాలని మొక్కేది. అప్పుడు నేను అమ్మకు అడిగాను, అసలు నాన్న సూరత్కు వెళ్ళి క్షేమంగా పోయి రావాలని మొక్కుతున్నావు, కానీ అదేదో ఇక్కడే బతకాలి, ఇక్కడే అది దొరకాలని ఎందుకు మొక్కవమ్మా అని అడిగాను. నిజమేరా అని అన్నది. నా ముందే అక్కడ పూనకాలు వచ్చిన ఒక ఆవిడ ఇట్లా ఊగుతూ సమ్మక్క సారక్క బిహ అని చెప్పేసి ఒక రకమైన దానికి వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుతుంటారు, మేము చూస్తూ ఉంటాం. ఓకే. ఒక ఆవిడ పాము రాగానే ఆగిపోయింది. అగో ఈమెంది, ఇప్పటిదాకా దేవత పూనకం వచ్చింది కదా, ఈమెందుకు ఆగిపోయింది అని ఆలోచించాం. ఆ తర్వాత ఆమె కూతురుకు ఒక భర్తనిచ్చి పెళ్లి చేస్తే ఆ భర్త ఆమెను కొట్టి చితకబాది ఇంటికి పంపించాడు. అప్పుడు అడిగాను నేను ఆమెని, అమ్మా నీ శరీరంలోకి దేవుడు వస్తున్నది, పూనకం వస్తున్నది, నిజంగా నువ్వు చెప్పేది మంచిదని అందరు నమ్ముతున్నారు, కానీ మరి నీ కూతురునే నీ అల్లుడు కొట్టి పంపించాడు కదా, నీ అల్లుడి సెలక్షన్లో నువ్వు దేవతవై ఉండి ఏం లాభం? నీ భర్త తాగొచ్చి నిన్ను కొడుతున్నాడు కదా, నీ ఇంట్లో కష్టాలు పేదరికం ఉన్నాయి కదా, ఇన్ని కష్టాలు పేదరికంలో ఉండి నీ బిడ్డ
నీ ఇంటి మీదకి వచ్చి విధవరాలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీ శరీరంలోకి దేవుడు వస్తే ఎంత రాకపోతే ఎంత అనే ప్రశ్నల్లో నుంచి నాకు అప్పుడు మీ ఏదంతా అప్పుడు నేను ఫస్ట్ సంఘటన జరిగినప్పుడు 3వ తరగతి 4వ తరగతి అవునా, చాలా చిన్న వయసు. 1992 93లో తర్వాత 95లో నేను నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు మా స్కూల్లో ఒక సమావేశం పెట్టినప్పుడు దేవుని మొక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నేను చెయ్యి పైకి లేపాను. ఓకే. ఎందుకు మొక్కట్లేదో నీ అభిప్రాయాలు రాసి ఇవ్వండి అంటే నేను ఒక ఏ క్లాసు? ఐ వాజ్ ఇన్ 6th క్లాస్. అంటే మీరు చిన్నప్పటి నుంచి దేవుడి దండం పెట్టలేదు అంటే 3వ తరగతిలోనే మీకు ప్రశ్న వచ్చింది, 6వ తరగతిలోనే దేవుని నమ్మనని చెప్పి చేయెత్తారు. చేయెత్తాను. అప్పటి నుంచి వ్యాసం రాశాను. అప్పుడే 7వ తరగతిలోనే నేను విశాఖపట్నంలో డాక్టర్ సమరం గారు, లమలం హేమలత లవణం విజయం గారు వాళ్ళున్న నాసిక కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత 97లో మంగళగిరి చార్వాకాశ్రమం వెళ్ళాను. 98లో గుంటూరులో రేపల్లిలో జరిగిన శిక్షణ తరగతులకు వెళ్ళాను. 99లో విశాఖపట్నంలో జరిగిన జాతీయ స్థాయి మహాశాస్త్రవేత్తలు వచ్చిన బాణాస సమావేశానికి వెళ్ళాను. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నేనే నాయకత్వం వహించి కొన్ని చోట్ల మ్యాజిక్ షోలు చేశాను. 2004లో విద్యార్థి విభాగానికి ఫౌండర్లలో ఒకటిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. మీకు మ్యాజిక్ వచ్చండి? ఆమె ప్రొఫెషనల్ మ్యూజిషియన్ని, మాస్ మ్యూజిషియన్ని. ఇప్పుడు బాబాలు స్వామీజీలు ఎవరెవరైతే ఏమేమి మ్యాజిక్లు చేస్తారో అవన్నీ చేస్తాను. 200 మ్యాజిక్లు. ఎందుకంటే సాయిబాబా గారు బూడిద ఎలా తీస్తారో నేను కూడా అలాగే తీస్తాను. ఎందుకంటే ఆయన ఎక్కడ కొనుక్కొచ్చుకున్నాడో మేము అక్కడే కొనుక్కునేది. అలాగే ఇప్పుడు నోట్లోంచి లింగాలు తీసేవాళ్ళు లేదా కొంతమంది ముస్లిం సోదరులు తాయెత్తులు తీస్తారు కదా, ఆ తాయెత్తులని వాళ్ళు ఎక్కడ షాప్లో కొనుక్కొస్తారో మేము కూడా అనే కొనుక్కొస్తాం. టక్కున ఇప్పుడు ఇప్పుడు చేయగల మ్యాజిక్ ఏమైనా ఉందా? మా కెమెరా 100 మ్యాజిక్లు నా చుట్టూ ఉన్న వస్తువును ఉపయోగించి చేయొచ్చు, కానీ నేను మ్యాజిక్ చేయను. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ మ్యూజిషియన్, ఐఎమ్ ఏ లీడర్. అవును, దాంట్లో నో డౌట్. అంటే ప్రజల చైతన్యం మార్చడానికి కూడా చెప్పాల్సి వచ్చింది కదా ఒకసారి. అలా చెప్పడం కోసం నేను ఒక 400-500 మంది మ్యూజిషియన్స్ని తయారు చేశాను. దే కెన్ డూ. అవునా? ఎక్కడైనా ఏదైనా స్కూలు కాలేజీలో మాకు సైన్స్పై వివరించడానికి, మూఢనమ్మకాలపై వివరించడానికి ఒక రిసోర్స్ పర్సన్ కావాలనంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను పంపించగలను. వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అకామిడేషన్ ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు ఒక్కసారి ఆల్రెడీ మీ నాన్నగారు కుటుంబ నేపథ్యం అంటే మీ ఫాదర్ గురించి చెప్పారు, ఒక్కసారి మరొకసారి కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలి. ఏ పరిస్థితుల్లో బైరి నరసింహ ఉండేవాడు, ఏ పరిస్థితుల్లో ఈ చైతన్యం వైపు వచ్చాడు అనేది ఒకసారి. థ్యాంక్ యూ దీన్ని చైతన్యం అన్నందుకు. భిన్నాభిప్రాయం లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఫస్ట్ నుంచి మిమ్మల్ని నెగిటివ్ క్వశ్చన్సే ఎక్కువ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే మీరు నెగిటివ్గానే సమాజానికి ఉన్నారు కాబట్టి. ఓకే, మీకు మీరు పాజిటివ్ అనుకోవచ్చు కాక వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే మాది పూర్వ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం. అంతకుముందే మాదే ఒక నియోజకవర్గం ఉండేది కమలాపూర్. బైఫర్కేట్ అవుతున్నప్పుడు హుజురాబాద్కి మాది మారింది. సో మాది కమలాపూర్ దగ్గర కన్నూరు. నక్సలైట్ నేపథ్యం ఎక్కువ ఒకప్పుడు. మా ఊరు నుంచి చాలా పేరు మోసిన పల్లె కనుకన్న అని పెద్ద నక్సలైట్ ఉంది. అలాగే మా ఊర్లో కూడా ఇప్పటికీ అమరుల కుటుంబాలు, మా మండలంలో ఊరూర అమరుల స్తూపాలు ఉన్నాయి. వాళ్ళ పాటలు వాళ్ళ మాటలు కూడా ఉండేవి. మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు ఏమో అనుకుంటా ఒక జెడ్పీటీసీ గారిని మా ఊర్లోనే నక్సలైట్స్ అందరి ముందు నరికేసి వెళ్ళిపోయారు. అలాగే మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కి వచ్చి జెండాని తీసేసి నల్ల జెండా ఎగరేసి వెళ్ళారు. అవి కూడా ఉన్నాయి. ఆ పరిస్థితిలో మాదో చిన్న పల్లెటూరు రాములపల్లె. అమ్మ అన్నపూర్ణ బీడీ కార్మికురాలు. నాకు అన్ని బీడీల పనులు అన్నీ వచ్చు. నానబెట్టడం నుంచి నార తీయడం వరకు, కత్తిరియను నుంచి చుట్టడం వరకు, దారం పెట్టడం నుంచి కలర్లు వేయడం వరకు, కట్టలు కట్టడం నుంచి పారవసడం వరకు. సో నేను ఆ పనిలోనే పెరిగాను. అమ్మకి ఎప్పుడు సాయం చేసేవాడిని. మీ ముగ్గురు అన్నదమ్ములం. చిన్నోడు మూఢనమ్మకాల కారణంగా చనిపోయాడు. మూఢనమ్మకాల కారణంగానే? అవును, అది నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఎలా? నేను ఇంటర్మీడియట్కి హుజురాబాద్కు వెళ్ళాను. ఓకే. ఇంటర్ ఎగ్జామ్స్కి ముందు 3-4 నెలలు రూమ్ తీసుకుని అక్కడే ఉండి చదువుకున్నాను. ఆ టైంలో తమ్ముడికి ఆరోగ్యం బాగాలేకపోతే జాండీస్, లివర్ జాండీస్, కామెర్లు అంటాం కదా. అవును. అమ్మ హాస్పిటల్ తీసుకెళ్లకుండా రకరకాల గుళ్ళు, గోపురాలు, మసీదు, హుజురాబాద్లో ఒక మసీద్ దగ్గర తీసుకెళ్ళి, జమ్మికుంట్లో సినిమా థియేటర్ దగ్గరలో ఒకటి సిరిడి మహల్ అని ఉంటుంది, దాని దగ్గరలో ఒక ముస్లిం సోదరు దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించింది. భీంపల్లిలో ఎస్సీ కాలనీలో దేవత పూనకం వస్తే ఆడికి వెళ్ళింది. తర్వాత ముస్లిం దేవుడు అని బిజ్గిరి షరీఫ్ అని మా దగ్గర ఒకటి రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నిద్ర తీసింది. కరుణాపురం అని అక్కడ ఒకటి జనగామ వెళ్ళే రూట్లో అక్కడ ఒక క్రైస్తవ పాల్సన్ రాజు గారి దగ్గర అక్కడ తీసుకెళ్ళి ప్రార్థనలు చేయించింది. తర్వాత వీణవంక దగ్గర ఒక గన్ముక్కుల అనే ఊరిలో ఒక బండ ఉంటుంది, దాని మీద పసరు పోయించింది. తాయెత్తులు కట్టించింది, బొట్లు పెట్టించింది, పెద్దవుని చేసింది, ఉప్పలమ్మకి చేసింది, పోషమ్మకు మోసింది, సమ్మక్క సారక్కకు మొక్కింది,
వీడు మంచిగా బతుకుతే ఎత్తు బెల్లం పెడతాను మొక్కింది కానీ ఉమ్, పక్కనే ఉన్న ఎంజిఎంకు తీసుకుపోవాలనే చైతన్యం మా అమ్మ చుట్టూ ఉన్న ప్రజలు ఇవ్వలేదు. ఉమ్, నేను ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి బెడ్ మీద వాడు పడుకొని ఉన్నాడు. ఉమ్, ఏమైంది అని చూసేటప్పటికి వాడి జోబులో నిమ్మకాయలు, దిండు కిందని కొబ్బరికాయ, ఆ మాంసం కింద కళ్ళు శాకము, దిష్టి తీసిన పైసలు, ముడుపు కట్టి అన్నీ ఇంట్లో గుమ్మడికాయ పెద్ద దేవుని చేసిర్రంట, ఈ దేవుని చేసిరట. అప్పటికి 5-6 వేలు 10,000 దాకా ఖర్చు పెట్టిళ్ళు. ఓ అప్పటి వరకు మీకు సమాచారం లేదు, మీరు ఆ రోజు లేదు, చూసేంత వరకు. అప్పట్లో ఫోన్లు ఉండేవి అదేలే కాదు. అదేలే ఇది నేను చెప్పేది 2000 సంవత్సరం, 2001. అదే అప్పుడు నేను వచ్చాక మా చిన్నాన్న సహాయంతో వాడిని తీసుకొని ఎంజిఎంకి తీసుకెళ్ళాము. అక్కడ అన్ని టెస్టులు చేసి జబ్బు బాగా ముదిరిపోయింది, ఆపరేషన్ అన్నారు, డబ్బులు కావాలన్నారు. మేము పేదరికం, డబ్బులు సరిపోయాయని మాకు ఇన్ టైంలో అందలేదు. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఇతన్ని ఇన్ టైంలో హాస్పిటల్ తీసుకొస్తే తగ్గిపోయేది, కల్లారా మీరే చంపుతున్నారు అన్నారు. దానికి కారణం అవన్నీ తాయెత్తులు అవన్నీ తెంపేశాడు ఒక డాక్టర్ వచ్చి. ఓకే. ఈ తాయెత్తు చేతులకు, కాళ్ళకు, నడుముకు, 2 కాళ్ళకు మొత్తం తాయెత్తులు దారాలే. ఎవరు ఏ దేవుంది కొట్టమంటే ఆ దేవుంది కట్టడం, ఏడు ముక్కమంటే ఆడ ముక్కడం, అవన్నీ తీసేసి చెప్పాడు. తర్వాత ఇంకా ఇతను బతకలేడు అని చెప్పినప్పుడు ఇంటికి తీసుకొచ్చా. నా చేతిలోనే చనిపోయాడు. సో అది సురేష్, బైరి సురేష్ చనిపోవడం. అప్పుడు అనుకున్నాను, నేను పెద్ద చదువులు చదివినా, ఉద్యోగాలు చేసినా, నేను ఆర్థికంగా ఎదిగినా, విద్యాపరంగా ఎదిగినా, ఉద్యోగంలో ఎదిగినా, నా పనులు నేను చేస్తూ కొంత సమయాన్ని మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. సో అప్పటి నుంచి సెలవులు, ఆదివారాలు, మూఢనమ్మకాలపై కార్యక్రమాల్లో పాల్గొనడము, ప్రసంగాలు ఇవ్వడము, ఆ తర్వాత మ్యాజిక్లు నేర్చుకోవడము. ప్రసంగం చాలాసేపు ఇస్తారట మీరు? మీ ముందు రాజకీయ నాయకులు మాట్లాడిపోవాలని కోరుకుంటారట, మీ స్పీచ్ అయిపోయిందాక ఉండలేమనుకుంటారంట ఎక్కడైనా సభల్లో పాల్గొంటే? అట్లా అంటే పాపం రాజకీయ నాయకుల్ని మనం తక్కువ చేసినట్టు అవుద్ది. లేదు లేదు లేదు, మీ గురించి చాలా మంది రాజకీయ నాయకులు చెప్పిన మాట, ఆయన ఉపన్యాసం ఇస్తే అండి 1 గంట అండి, అప్పుడు దాకా అంటే ఓపిక తక్కువ కదా వాళ్ళకి. అది కూడా ఏం కాదు. బేసికల్గానే నేను ఏదన్నా ప్రసంగం ఇవ్వాలంటే దాని మీద చాలా విషయాలను సేకరిస్తూ రెఫరెన్స్ బుక్స్, నోట్స్, డేట్స్, ఇన్సిడెంట్స్ ఇవన్నీ రీసెర్చ్ స్కాలర్ నేను. అవును. ఒక 10 ఏళ్ళు పరిశోధకుని, పుస్తకాలు చదివేవాడిని, ఇంట్లో 1000 పుస్తకాలు ఉంటాయి నాకు. సో ఆ క్రమంలో మనం ఆధారం లేకుండా మాట్లాడితే తప్పు అవుద్ది, అవసరం లేని చోట మాట్లాడితే ఉపయోగం లేని అనవసరమైన శ్రమ వృధా అయింది. అలా నేను ప్రసంగిస్తూ పోతూ వచ్చే క్రమంలో తెలంగాణ ఉద్యమ సమయం రావటము, గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వటము, దానికి వచ్చినటువంటి ప్రముఖులు వాళ్ళు వీళ్ళు నరేష్ మాట్లాడితే గంట సేపు అవుద్ది కాబట్టి కాస్త మాకు ముందే 10 నిమిషాలు ఇచ్చాను, మాట్లాడి వెళ్ళిపోతామన్న చాలామంది పెద్దలు ఉన్నారు. వచ్చి మధ్యలో వచ్చి ఉద్యమంలో పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు. అవును. గౌరవనీయులు కోదండరామ్ గారే కొన్ని చోట్లకి ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చినప్పుడు నాకు ఆ డేట్ కాలేదు, నరేష్ బాబుని పిలవండి, తమ్ముడు చాలా బాగా మాట్లాడని చెప్పారు. హరీష్ రావు గారే, నేను ఇప్పుడు మాట్లాడి ముందు పోతున్నా, అయిపోయేదాకా మీరు అందరూ కూర్చొని వినాలి అని చెప్పిన సందర్భాలు. విద్యాసాగర్ గారు, ఇంత పెద్ద గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన బీజేపీ కదా, ఆయనే మనసారా అభినందించిన సందర్భాలు. జమ్ముకుంట రైలు రోకోలో చాడ వెంకటరెడ్డి గారు అభినందించిన సందర్భాలు. కునంనేని సాంబశివరావు గారు బొగ్గుబాయిల మీద మాట్లాడుతున్నప్పుడు హక్ చేసుకొని మీలాంటి వాళ్ళు కావాలి నరేష్ అన్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది, దేశపతి శ్రీనారాయణ నుంచి మొదలుకుంటే స్వామి గౌడ్ గారు, స్పీకర్ మధుసూదనాచారి గారి నుంచి మొదలుకుంటే అందరూ అన్ని పార్టీల వాళ్ళు. పొన్నం ప్రభాకర్ అన్న కూడా బీసీల గురించి మాట్లాడినప్పుడు బాగా అభినందించేవారు. అన్ని పార్టీల్లో మనసారా అభినందించేవారు. మూఢనమ్మకాల మీద నేను మాట్లాడుతున్నంత కాలం అందరూ అభిమానించారు. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతవరకు దూరంగానే ఉన్నారు అని చెప్పి. ఎవరైనా మరకరిచ్చే ప్రయత్నం చేస్తారా? నరేష్ కష్టాల్లో ఉన్నాడు, ఇలా కొంతమంది కావాలని వివాదం చేస్తున్నారో లేదా కావాలని కొంత ఇబ్బంది పెడుతున్నారో అని చెప్పేసి మిమ్మల్ని పలకరించి, మిమ్మల్ని ఓదార్చి, ధైర్యం చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతమంది నాయకుల పేరు చెప్పారు కాబట్టి చెప్తున్నారు. ఎందుకు లేరు, చాలామంది తల్లడిల్లిపోయారు. చాలామంది మా మిస్సెస్కి ఫోన్ చేశారు, ఇది చాలా సున్నితమైన అంశం, మేము ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడితే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ నాస్తికులనో లేకపోతే హేతువాదులనో ముద్ర వేస్తారు అని చెప్పి లోపల కుమిలిపోయిన ఉన్నారు. బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంత మీరు గ్యాప్ తీసుకున్నట్టు కనపడుతుంది. అంటే నేను ఎక్కడో వార్తలో నేను చూడలేదా, మీరు కనపడలేదా? ఏంది కారణం ఏంటి? అదేం కాదు, నేను సెప్టెంబర్ 17 లాస్ట్ ఇయర్ సంఘాన్ని స్థాపించాను. ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత నా మొదటి లక్ష్యం తెలంగాణ 33 జిల్లాలు పర్యటించడం.
నాలాంటి వాళ్ళని వెతుక్కోవడం, ఉమ్, వాళ్ళని కలవడం, ఇందులో మన ఉద్యమంలో పెళ్లి చేసుకునే వాళ్ళకి కులము మతము ఆచారాలు సాంప్రదాయాలు ఈ కట్టుబాట్లు లేకుండా ముహూర్తాలు లేకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటము, గృహప్రవేశం వెళ్ళడం, ఎవరైనా చనిపోతే ప్రత్యామ్నాయ పద్ధతిలో బాడీని డొనేట్ చేయించడము, ఇలా ప్రయాణము కార్యక్రమాలు నిర్మాణము శిక్షణ తరగతిలో వెళ్తూ నేను సంఘం కోసమే సమయం ఇచ్చాను. అలా అయిపోయాక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను, అక్కడ నుంచి కర్ణాటకకు వెళ్ళాను, అక్కడ నుంచి ఓకే. తమిళనాడుకు వెళ్ళాను, ఒరిస్సాకు వెళ్ళాను, మహారాష్ట్రకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఇక్కడికి అంటే రెస్ట్ లో లేరు, గ్రౌండ్ లో ఉన్నారు అంతే. అంతే అది నిజం. కాకపోతే ఎక్కడ మీ స్పీచ్లు సోషల్ మీడియాలో హైలైట్ కావటమో, కాంట్రవర్సీ కామెంట్స్ చేయటమో, వివాదాలు దూరటం మాత్రం చేయలేదు అనుకుంటా. అంటే నా యూట్యూబ్ ఛానల్లో బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్లో ఆహా. ప్రతి అప్డేట్ పెట్టాను. దాంట్లో మొదట్లో 30-40 వేల మంది ఉండేవారు. నాలాంటి వాళ్ళు ఇప్పుడు 2,10,000 పైచిలకు ఉన్నారు. సో వాళ్ళకి అప్డేట్లో ఉన్నాను నేను. ఎవరైనా ఒకరు నాలాంటి వాళ్ళు నా ఉద్దేశంలో మూఢనమ్మకాలను వ్యతిరేకించే క్రమంలో నమ్మకాలు నమ్మే వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఆ క్రమంలో హైలైట్ కావటం, నేను పాయింట్ అవుట్ కావడం జరిగింది కదా, ఈనాడు జరగలేదు కదా అని. నేను నమ్మకాలను కూడా నమ్మను. మీరు ఏం నమ్ముతారో నాకు ఐడియా ఉంది. మీరు నిజాలను నమ్ముతారు, నిరూపించిన దాన్ని నమ్ముతారు, సైన్స్ చెప్పేదాన్ని నమ్ముతారు, అది ఓకే. మతం చెప్పేదాన్ని నమ్మరు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమన అస్తమిస్తాడు అనేది నమ్మకమా నిజమా? మీరు చెప్పండి, మీకు తెలిసిన మేరకు. నిజమే కదా. కాదు, సూర్యుడు ఎటు కదలకుండా ఒకే చోట ఉంటాడు. భూమి పడమర నుండి తూర్పుకు తిరగడం వల్ల తూర్పు పడమరలాగా అనిపిస్తుంది. ఇలా వెళ్ళి అలా అస్తమిస్తాడు అనేది నమ్మకం. అది ఒకే చోట ఉండే అగ్నిగోళం అనేది నిజం. అవును. ఈ సూర్యుడు 7 గుర్రాల రథం మీద ఇలా వెళ్తూ ఉన్నప్పుడు శీల ఊడిపోతే వర్షం పడుతుందని, అది కింద పడ్డప్పుడు ఏదో అనాలని, లేకపోతే సూర్యుడు ఒక భగవంతుడని, సూర్య భగవానుడని, ఇవన్నీ అమాయకత్వంతో కూడిన నమ్మకాలను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్తాను. అంతేగాని నన్ను నమ్మని ఎవడని అడిగితే మాత్రం నిరూపిస్తేనే నమ్ముతాను. మిమ్మల్ని నమ్మని ఎవరు చెప్పరు, కానీ నమ్మే వాళ్ళని నమ్మొద్దు అని చెప్పే అని నేను ఎవరికి చెప్పినా, నమ్మే వాళ్ళకి ఎవరికి చెప్పినా, నువ్వు నమ్ముతున్నావు భయ్, నీ దగ్గరకు వచ్చి నమ్మకంటే లాగా నేను చెప్తారని అడిగా. ఒకటి లాగి పీకుతావు కదా. ఇప్పుడు నమ్మకస్తులందరూ ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఇళ్ళలో ఉంటారు. వాళ్ళ ఇంటికి పోయి నమ్మకం చెప్పినా, నమ్మకస్తులందరూ ఎక్కడ ఉంటారు? గుడులలో మసీదులలో చర్చిలలో ఉంటారు. ఆడిపోయి నేను చెప్పినా, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఓ జాతర జరుపుకుంటే ఆడిపోయి నమ్మకం చెప్పినా, నేను ఏడా చెప్పినా? పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు. ఆ పబ్లిక్ మీటింగ్ లో ఏ విషయం చెప్పినా? పబ్లిక్ రిలేటెడ్ విషయం మాత్రమే చెప్పిన, నా ఒపీనియన్ మాత్రమే చెప్పిన, అంతే. అక్కడ ఒక ముస్లిం బాబా దొంగ బాబా వేశాడు. అరే అది తప్పురా బాబు, మీ ఖురాన్లో ఏది లేదు, ఆడేదో చెప్పేసి ఆడ కథలు పడుతున్నాడు, అది దొంగ వాడు అని చెప్పాను. ఇది తప్ప? అరే మీరు ఆడిన ఒకడేదో మహిమాన్ని నమ్ముతున్నారు, చిన్న పొలగాడు, ఆడికి మీరు వెళ్ళి కాలు మొక్కితే దండం పెడితే కోరికలు తీరుతుంది, అంత మోసము, కొద్ది రోజులలో వాని బండారం బయటపడుద్ది అని చెప్పాను. 100 మంది దొంగ బాబాల రహస్యాన్ని సుజరే గారు ఒక పరిశోధన గ్రంథం రాశాడు. వాళ్ళందరూ గొప్పగా నీరాజనాలు పొందిన వాళ్ళే. తర్వాత వాడు అమ్మాయి, ఇప్పుడు కొన్ని ఛానళ్ళు చూశారు కదా, ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తూ దొరికినటువంటి స్వామీజీలు దొరకలేదా? నిత్యం ఆనందం పొందేటువంటి నిత్యానందం మీద ఎన్ని కేసులు ఎందుకు వచ్చాయి? డేరా బాబా ఎందుకు జైల్లో ఉన్నాడు? ఇప్పుడు పెరోల మీద చచ్చిపోకుండా ఎందుకున్నాడు? ఒక పత్రిజీ మీద అత్యాచారం కేసు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ మధ్య ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ నుంచి బయటపడ్డ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు చేసేది నమ్ముతున్నారు బ్రదర్. అది ఆలోచించండి అని చెప్పడం రాజ్యాంగం మనందరికి ఇచ్చిన కర్తవ్యం. నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోతున్నావు, మనమందరం మన బాధ్యతల్ని కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి నాకు వీళ్ళనంత మేరకే చెప్తున్నా కదా. ఇప్పుడు ఎన్ని గుడుల మీద మైకులు పెట్టుకొని దేవుడు ఉన్నాడు గొప్పవాడని యేసుప్రభువులు చెప్తలేరు? కొన్ని చెప్పుకునే హక్కు మీరు రాజ్యాంగాన్ని కోడ్ చేస్తుంటారు. ఎవరన్నారు? ఇప్పుడు రాజ్యాంగం మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు, నమ్మే హక్కుని కల్పించింది కదా. మతాన్ బిలీవర్స్ అందరూ కూడికలు పెట్టుకుంటున్నారా లేదా? జాతరలు పెట్టుకుంటున్నారా లేదా? పండుగలు పబ్బాలు జరుపుకుంటున్నారా లేదా? పెట్టుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా. మసీదుకి పోయి వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారా లేదా? అవును. వాళ్ళు బహిరంగంగా చేసుకోవట్లేరా? మైకులు పెట్టుకుని పైన అరవట్లేదా? చెప్పట్లేదా? ర్యాలీలు చేయట్లేదా? అలాగే రాజ్యాంగం ఇచ్చిన లెక్క ప్రకారంగా అక్కడ జరిగిన సమావేశంలో దానికి రిలేటెడ్ విషయాలు చెప్పినాం కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఒక్క నిమిషం నరేష్ గారు చెప్పేదేనండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు చెప్పుకుంటున్నారు, అది మీరు చెప్పే బాట, అంతేనా మీరు చెప్పదలుచుకుంది? అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని విమర్శించడమే, వాళ్ళని అసలు అది కానే కాదు బ్రదర్. మీకు ప్రజలు ఒక్కోసారి పట్టించుకోకపోవడం వల్ల పట్టించుకునే కుట్రదారులు చేసే కుట్రలో అందరం ఇరుక్కుపోతూ ఉంటాం. వాళ్ళు వేరు నేను వేరు కాదు, నేను కూడా వాళ్ళలో ఒక్కనే, నేను మనిషినే, ఆమె ఇండియన్, ఓకేనా? ఇంకా ఓపెన్గా తప్పనిసరిగా చెప్పాల్సి వస్తే నేను ఒక బీసీ పద్మశాలి బిడ్డను. అంటే పద్మశాలులు ఇక్కడున్న భారతీయులు గారా? నేను మనిషిని కాదా?
ఉమ్. నేను పౌరుని కాదా, నాకు కాదని ఎవరు హక్కులు లేవా, మరి వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఏంది అని ఆడ మీటింగ్ పోయి చెప్పిన నేను. ఉమ్. ఆడ మీరన్నారు వాళ్ళు పని చేసుకున్నారు మసీదులో చర్చిల్లో లేదా దేవాలయాల్లో చేసుకున్నారు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నా మీటింగ్ లో చెప్పుకున్నాను అన్నారు కాబట్టి అంతే, నా ముందు నా ప్రజలు ఉన్నారు, వాళ్ళకి అవసరమేలా వివరించుకున్నాను. చూసి అది అయిపోయిన 10 రోజుల తర్వాత ఇది కరెక్టా కాదా అని చర్చించుకొని ఓ ముక్కను పట్టుకొని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అది సమంజసమా? ఇప్పుడు నిన్న గౌరవ మోహన్ బాబు గారు మాజీ రాజ్యసభ సభ్యులు కదా, ఎంపీ కదా ఆయన, అవును ఆయన ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాను పెడల్లోటి వీకెండ్, దీని మీద ఎవడు కింద మీద మూసుకుంటాడు, ఎవడు మాట్లాడాడే? దాని మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు నిన్న ఒక స్వామి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు శబరిమలలోనే, దాని ఏం పెట్టరే? ఆడ బోల్డ్ అన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, వాటి ఏం పెట్టరు? మనం ఏమన్నా అంటాం మళ్ళీ. అందుకే ప్రజలారా ఆలోచించండి. అంటే అతను ఏ మత పెద్ద అయినా కల్పితం చెప్పింది కల్పితం అనండి. మీ నమ్మకం మీకు పరిమితం ఉండాలి, మీ కుటుంబానికే పరిమితం అవ్వాలి. 5-10 నిమిషాలు మీ మానసిక ధైర్యాన్ని ఇచ్చేది అయి ఉండాలి తప్ప బయటకు వచ్చి అంగిల్ చింపుకునేది అయి ఉండొద్దు, ఎదుటిని కొట్టేలాగా చంపేలాగా ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఎదుటి మతాల వాళ్ళు కూడా మత మార్పులను ప్రోత్సహించొద్దు. అసలు మతాలు లేకుండా హాయిగా బతకొచ్చురా బాబు, ఇళ్ళకెళ్ళి అల్లకి దునికి అల్లకెళ్ళి ఇళ్ళకి దునికి ఏంది లోల్లి? ఇప్పుడు మీకు చాలామంది పరిచయం, చాలామంది స్నేహితులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకు నరేష్ ఈ వివాదాలు, ఎందుకు ఈ కాంట్రవర్సీలు? ప్రశాంతంగా ఎవరు బతుకాలు బతకాలి, ఎందుకు ఈ వివాదం అని మిమ్మల్ని బుజ్జగించిన వాళ్ళు, వద్దని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గతంలో? చాలామంది ఉన్నారు. నన్ను నా అంటే నాకు వాళ్ళనే సూటిగా అడుగుతున్నాను. ఇది ఒక రకమైన తలపొగరే అనుకోండి, బలుపే అనుకోండి. అసలు నన్ను నువ్వు పరిచయం చేసుకున్నదే నా ప్రశ్నించే తత్వము, నా ఆలోచించే విధానము, నా జీవన విధానాన్ని చూస్తే నువ్వు నాకు పరిచయం అయినావు. నేను స్పీకర్ననో, హేతువాదిననో, సైకాలజిస్ట్ననో ఏదో ఒక అంశం నిన్ను నాకు పరిచయం చేసింది, నన్ను నీకు దగ్గర చేసింది. ఆ పరిచయంతో నా మీద ఏర్పరచుకున్న మంచితనంతో నువ్వు నాకు సలహా ఇస్తున్నావు. అసలు నీతో నాకు పరిచయం అయ్యిందే ప్రశ్న, ఆలోచన, చైతన్యము, పోరాటము, ఉద్యమం కదా. అదే వద్దంటే ఎట్లా? నేను ఒక మంచి డ్యాన్స్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నేను ఆమెను ఏ విషయం చూసి పడ్డా? డ్యాన్స్ చూసి పడ్డా. బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేసింది, లవ్ ప్రపోజ్ చేసిన, కొంచెం ఊహు అన్నది, ఆహా అన్నది, తర్వాత ఏదో ఒక సందర్భంలో ఓకే అన్నది, పెళ్లి చేసుకున్నా. మళ్ళీ ఆమె డ్యాన్స్ చేయడానికి పోతా అంటే నేను ఏమనాలి? అది సపరేట్గా ఇంట్లో వండు అన్న. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఒరే నువ్వు నన్ను ఇష్టపడ్డది ప్రేమించింది నా డ్యాన్స్ని చూసి, అలాంటిది నేను నీ పిల్లని అయిపోయిన తర్వాత నన్ను డ్యాన్స్కే పోవద్దంటున్నావు, నువ్వేం మనిషిరా అంటదా అనదా? అంటది, ఖచ్చితంగా అంటది. మరి అట్లనే నేను 5వ తరగతి నుంచి వెళ్ళి నేను హేతువాదిని, నాస్తికుని, మానవవాదిని, ఒక స్పీకర్ని, ఒక స్కిల్ డెవలపర్ని, ఒక సైకాలజిస్ట్ని, ఒక యాక్టివిస్ట్ని, ఎన్నో ఒక్కొక్కటి వేసుకుంటూ పెద్ద చదువులు చదువుకుంటూ PhD దాకా సాధించి నా పనిలో నేను ఉంటే ఈ పని ఆపేయమని అంటే ఆపుతానా? అంటే ఇంకోటి కూడా ఉంది. మావో అంటాడు ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అంటుంది. ఎందుకంటే మావో ఆలోచనలు మీ ఏరియాలో, మీరు పుట్టిన ఏరియాలో చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి నేను అడుగుతున్నాను. ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలంటే ఇప్పుడు ప్రజల చైతన్య స్థాయి ఒక మాదిరి ఉంది. వాళ్ళలోకి దూరకుండా, వాళ్ళకంటే భిన్నంగా ఉండి, వాళ్ళతో సంబంధం లేకుండా, వాళ్ళ ఆలోచనతో సంబంధం లేకుండా, వాళ్ళ జీవన విధానంతో సంబంధం లేకుండా మీరు మాత్రమే వేరుగా ఉండి, మీరు ఎందాకన్నారు మేము వేరు వాళ్ళు వేరు కాదు, నేను వాళ్ళలో ఒకనే. కానీ అది వాళ్ళు కూడా అనుకోవాలి కదా. వాళ్ళు అనుకోవటానికి సంబంధం లేకుండా భిన్నంగా ఉంటూ ప్రశ్నిస్తే మీరు జనానికి రీచ్ అవుతారా? భిన్నంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా అనేది కూడా చూడాలి. 100కి 99 మంది ఒక తప్పును ఒప్పనుకుంటూ ఉంటే, అవును, ఒక్కడు తప్పును తప్పు అంటే అది తప్ప, మెజారిటీ ప్రజలు దాన్ని నమ్ముతున్నారని అది నిజమైంది. 999 మంది ఒక రకంగా ఉంటారు, 999 మంది ఒక రకంగా ఉంటారు, ఒక్కడు ఒక రకంగా ఉంటాడు. ఇక వీడిని కూడా గుంపులో కలుగుమనడం ఎంతవరకు సమంజసం? గుంపులో కలవటం కాదు. అరే ఆ 990 మీరు పనిచేసే ఆల్రెడీ నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ సోషల్ యాక్టివిస్టులు, సోకాల్డ్ రేషనలిస్టులు, సోకాల్డ్ ఎథిస్టులు కర్రా విరగదు పాము సావదు అన్నట్టు నక్కి నంగనాచి మాట్లాడుతూ బ్యాలెన్స్ చేస్తూ ఏదో అలా లౌక్యాన్ని ప్రదర్శిస్తూ పోతూనే ఉన్నారు. అలా సంవత్సరాలు గడిచినా డైరెక్ట్గా దేవుడు లేడు, స్వర్గం అబద్ధం, దేవుని చూసినోడు లేడు, దేవునితో మాట్లాడినోడు లేడు, స్వర్గం చూసినోడు ఎవరు లేడు, చచ్చిపోయి ఆడికి పోయి మళ్ళీ వచ్చినోడు ఎవరు లేడు, అవన్నీ సినిమాలలో ఒక ఊహాజనితమైన విషయాలు అని ఎవడు చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు? ఇంకెన్నేళ్ళ తర్వాత చెప్తాడు? మావో చెప్పాడు, మావో సెట్టింగ్ చెప్పాడు అని చెప్పి
ఇప్పుడు ఒక 100 ఏళ్ళ దాకా ఈ విషయం చెప్పొద్దని ఈ వాతావరణం ఉంటే ఇక చెప్పకుండా ఉండాలంటవా? కాదు, నేను అనేది ఏంటంటే అసలు చెప్దాం అనుకున్న కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు మారిపోయి వాళ్ళు గుళ్ళ కాడికి పోతున్నారు, వాళ్ళు చర్చి కాడికి పోతున్నారు, వాళ్ళు మసీదు కాడికి పోతున్నారు. ఉమ్. ఎన్నాళ్ళుగా నాస్తికవాదం అంటే ఇప్పుడు హేతువాదం ఒకటి నాస్తికవాదం. అలా గుళ్ళ కాడికి, చర్చిల కాడికి, మసీదుల కాడికి పోయేటోళ్ళు ఉమ్, వాళ్ళు కమ్యూనిస్టులు కాదు. ఉమ్, వాళ్ళు పక్క దొంగ కమ్యూనిస్టులు, పనికి మాలిన కమ్యూనిస్టులు, చైతన్యం లేని కమ్యూనిస్టులు, లేదా కాలానికి అనుగుణంగా రాజీ పడ్డ కమ్యూనిస్టులు, లేదా కుటుంబానికి భయపడ్డ కమ్యూనిస్టులు, లేదా చెప్పే ధైర్యం లేకుండా లోపలనే నాస్తికత్వాన్ని పెట్టుకొని భక్తిని నటిస్తున్న నటులు మాత్రమే వాళ్ళు. నాస్తికత్వానికి పునాదే ప్రశ్నించడము, తర్కించడము, హేతుబద్ధంగా ఆలోచించడము, వాస్తవికంగా జీవించడము, అభూత శక్తులను వ్యక్తులను నమ్మకపోవడము ప్రాథమిక కర్తవ్యం. ఇంకా నువ్వు అభూత శక్తుల్ని వ్యక్తుల్ని నమ్మినాక ఈ గుళ్ళకచ్చి పూజారి అయినాక ఆ పక్క పోయి పట్టాలు కావాలని పోరాటం చేస్తే గుళ్ళనే పూజారికి పూజ చేస్తేనే సరిపోదు కదా నీ సమస్య. ఇక నువ్వు పిడికిలు బిగించడెందుకు, పోరాటం చేసుడెందుకు, సమీకరించడెందుకు, ఉద్యమించడెందుకు, తన్నులు తినడెందుకు, లాఠీ చార్జీలు ఎందుకు, తూటాలకు నేల కొరువుడు ఎందుకు, జైలుకు పోవడం ఎందుకు? ఉమ్. అందరం ఉపాసముని ప్రత్యేక పూజ చేస్తే అయిపోదా? తెలంగాణ ఉద్యమ సమయంలోనే కోదండరాం సారు వినాయక మండపాల కాడ మన జేఏసీ వాళ్ళందరూ సమిష్టిగా ఒక ఉద్యమం రూపం తీసుకొని అంటే అప్పుడే మేము ప్రశ్నించాం. వినాయకుడు విగ్రహం పెట్టి మొక్కితే వినాయకుడు మనకు తెలంగాణ ఇస్తే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఇంకా పెద్ద వినాయకుని పెట్టి పెద్ద పూజారులు పెట్టి మొక్కుతారు. మరి ఆయన నాస్తికుడే నిజానికి మరి కోదండరాం. అయితే వాళ్ళు నాస్తికులము అనేటువంటి ట్యాగుతో పని చేయట్లేరు కాబట్టి వాళ్ళు వ్యక్తిగత నాస్తికులు. అందరూ చాలామంది, ఒక్కరు ఇద్దరు అని కాదు. నేను చెప్పేది అదే, కోదండరాం లాంటి వాళ్ళు మీరు ఉచ్చరించారు కాబట్టి ఆ పేరు ఉచ్చరిస్తున్నా. ఆయన ఉచ్చరించారు కాదు, ఆయన పెద్ద ఆయన మంచి ఆయన ఓకే. అంటే నేను ఆ పర్టికులర్ పేరు ఏం తీసుకున్నా అంటే మీరు చెప్పారు కాబట్టి. ఇప్పుడు చాలామంది అనే మాట ఏంటంటే మనం దేవుణ్ణి నమ్మొద్దు, వాళ్ళని చైతన్యపరచాలి, దేవుడు లేడని విషయాన్ని చెప్పాలి, వాస్తవాలను చెప్పాలి, సైన్స్ని మాత్రమే నమ్మవని, రుజువైన దాన్ని మాత్రమే నమ్మని చెప్పాలి. కానీ ఆ చెప్పాల్సింది ఎవరికి? గుళ్ళో ఉన్న వాళ్ళకి, చర్చిలో ఉన్న వాళ్ళకి, మసీదులో ఉన్న వారికి, లేదా ఇళ్లలో పూజలు చేసుకుంటున్న వారికి. వాళ్ళ కాడికి మనం వెళ్లకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాల్లో నుంచి మనం వాస్తవాలను బయటికి తీసుకురాకుండా, వాళ్ళు ఏ బలహీనత రీత్యా నమ్ముతున్నారో అది తెలుసుకోకుండా మనం దూరంగా ఉండి మనం ఒక దారిలో ఉన్న వాళ్ళంతా ఒక చోట ఉంటే పని అవుతుందా? అది పూర్తిగా తప్పు. ఎందుకనంటే నేను నాస్తికుణ్ణి అని ప్రశాంతంగా ఇంట్లో ఉండడం తప్పు. నాస్తికులు అందరం ఒక కాడ కూర్చుందాం, ఇక మనది మనం చూసుకుందాం, మనం ఈ అజ్ఞానం నుంచి బయటపడడం, మంచిగా బతుకుతున్నామని ఆగిపోవడం తప్పు. వాళ్ళకున్న పరిచయస్తుల ద్వారా, వాళ్ళకున్న మార్గాల ద్వారా సత్యాన్ని ప్రచారం చేస్తూ, మూఢనమ్మకాలని గుర్తిస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని చైతన్యపరుస్తూ నిరంతరం ఈ ప్రచారం లేదా ప్రసరణ జరుగుతూనే ఉండాలి. అలా జరగకుండా ఇప్పుడు బాగా చదువుకున్నవాడు సైలెంట్గా ఉండడం నేరం, బాగా తెలివైన వాడు పంచకపోవడం నేరం. ప్రమాదకరమైన గతంలోనే సామెత ఉంది. నాకు వైద్యం వచ్చు బ్రదర్, నేను డాక్టర్ చదివాను, ట్రైన్లో ఉన్నాను. ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి సార్ మీరు డాక్టర్ కదా రండి కొంచెం చూడండి అంటే చూడాలా చూడొద్దా? చూడాలి. నాకేంటి, నేను థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను, హాయిగా నేను పంటాను అంటే పండే హక్కు నీకు ఉండొచ్చేమో, కానీ సొసైటీ మోరల్ కాదు కదా. ఒక సైనికుడు ఉంటాడు అక్కడ, ఆడ పొరపాటు జరిగితే సైనికులు సహించరు. అరే ఏదైనా ఇదనే నువ్వు ఎక్కడైనా సైనికులతో ప్రయాణం చేయి, ఎక్స్ ఆర్మీ సోల్జర్స్, వాళ్ళు డిసిప్లిన్ మిస్ అయితే అసలే ఒప్పుకోరు. వాళ్ళ చేతిలో గన్ను లేకపోయినా, వాళ్ళు ఇప్పుడు సోల్జర్స్ కాకపోయినా దాన్ని కొనసాగిస్తారు కదా. కాబట్టి ఏదైనా చెప్పాలనుకునేవా తపన ఉంటేనే చెప్తారు. ఇక నాకెందుకులే అని అనుకుని చాలా మంది సైలెంట్గా ఉంది. అంటే కాదు, మీరు సమాజానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు కదా, సమాజంతో సంబంధం లేకుండా పోతున్నారు కదా. సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. మతాన్ని ఆసరాగా చేసుకొని, కులాన్ని ఆసరాగా చేసుకొని, మూఢత్వాన్ని సొమ్ము చేసుకొని అమాయక ప్రజల్ని మోసం చేసే దొంగనా కొడుకులకు వ్యతిరేకమే తప్ప ఆ దేవులను నమ్మే వాళ్ళకు వ్యతిరేకం కాదు, భక్తులకి వ్యతిరేకం కాదు. మా అమ్మ, మా తమ్ముడు, మా బంధువులు, మా చుట్టూ మా పల్లెలో 500 జనం ఉంటారు. అందులో నేను ఒకరిని నాసికుడు, నా భార్య నాసికురాలు, ఇంకో 5-6, 10 మంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు నాసికులు. మిగతా 440 మంది భక్తులే కదా, వాళ్ళకి వ్యతిరేకం. వాళ్ళతో అన్నీ చేస్తాం కదా, తింటాం, పడుకుంటాం, గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం. వాళ్ళు మాలలో ఉన్న వాళ్ళని బండి మీద ఎక్కించుకుంటాం, లేదా వాళ్ళు మాలలో ఉన్న మాకు బండి లిఫ్ట్ ఇస్తారు. అన్ని పనులు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు. రీసెంట్గా నేను 6 రోజుల క్రితము మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళాను. నేను రీసెంట్గా దానికంటే ముందు శ్రీరంగపట్నం ఊరికి వెళ్ళాను నేను. తర్వాత ఈ రామసేతు అని నమ్ముతారు చూసారా, ధనుష్ కోటి నుంచి
ఉమ్. అక్కడికి వెళ్ళాను. అంటే ఏ ఉద్దేశంతో వెళ్ళారు? అదే మీ ఉద్దేశం, మనిషిలాగా వెళ్ళాను. అంటే సహజంగా అక్కడికి దేవుణ్ణి కొలుద్దాం అనుకుని దండం పెడదాం అనుకుని అది కూడా నాతో ఉత్తమ ముచ్చట. ఇప్పుడు గుడిలోకి వెళ్ళే వాళ్ళందరూ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, దేవుడు ఉన్నాడు అనే క్లారిటీతో పోతున్నారా? లేదా దాదాపుగా ఇక్కడికి వెళ్తే అందరూ కాపోవచ్చు. నా అయిపోయాయి మరి ఏమంటావు? అందరూ అని ఎక్కడ 100% అని ఉండదు. మీరే ఉద్దేశంతో వెళ్ళారని అడుగుతున్నాను. 100కి ఒక్కడు నాస్తికుడు ఉంటే 99 మంది మొక్కేటోళ్ళే ఉంటారు. 10 కోట్ల తెలుగు వాళ్ళలో అంటే తెలంగాణ 3 కోట్లు 4 కోట్ల ప్రజలు అనుకుంటే 4 కోట్లలో 4 లక్షల మంది దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు. 100కి ఒక్కడుంటే ఒక 100 లక్షలైతే 1 కోటి, 400 లక్షల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. అందులో కోటికి 1 లక్ష చొప్పున 4 కోట్లకి 4 లక్షల మంది నాస్తికులు ఉంటారు. ఈ 4 లక్షల మంది గుడికి, చర్చికి, మసీదుకు వెళ్ళొద్దా? వెళ్ళే వాళ్ళు మిగతా అంటే అక్కడికి వెళ్ళే ఉద్దేశం జనరల్ గా దేవుని నమ్మటం కోసమే. ఎవరో కొద్ది మంది ఆ దారిలో అక్కడికి వెళ్ళాను. నా మిత్రులు చెప్పారు ఇందులో శిల్పకళ చాలా బాగుంటుందన్న, వెళ్ళి చూడండి బాగుంటది అన్న అని ఒకరు చెప్పారు. ఇంకొకరు అన్న ఇక్కడ పైనుంచి ఏముండదు కానీ అక్కడ దారాలు ఎక్కువ ఒక చుక్క పడుతుందన్న, అందరూ దాన్ని పట్టుకొని పోతారంటే ఆడికి పోయి చూస్తే లోపల ఉన్న ఫ్రిడ్జ్లకి వెళ్ళి వచ్చే నీళ్లు దాని భక్తితో పడుకో. అరే అది ఫ్రిడ్జ్లకి వెళ్ళి వచ్చేదారన్న తర్వాత మీరు ఈ మధ్య చూసారు కదా, ఫ్రిడ్జ్లో బండలో నుంచి నీళ్ళు వస్తుంటే దాన్ని పట్టుకొని పవిత్రమైంది అన్నది ఉంటారు. నేను కాశీకి వెళ్ళాను, తర్వాత కలకత్తా కాళికామాత టెంపుల్కి వెళ్ళాను, విజయవాడ. అసలు భక్తులు వెళ్ళిన గుడులు ఆలయాలు కంటే బైరి నరేషు 10 ఎక్కువ వెళ్ళి ఉంటాడు. శబరి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు? శబరి ఇంత అంటారు కదా, అది ఉన్న ఫారెస్ట్ పేరేం పేరో తెలుసా? ఒక నాస్తికుడు ఒక దేవుణ్ణి నమ్మని పెరియార్ ఫారెస్ట్. అది మధుర మీనాక్షి టెంపుల్ ఉందని నేను చెప్తున్నాం కదా, తమిళనాడులో మధురైలో ఉంది కదా. ఆ టెంపుల్ ఉన్నటువంటి గుడి ఉన్నటువంటి ఆ ఊరు బస్ స్టాండ్ వీళ్ళు పల్లవుల కాలంలో కట్టించారు అనుకుంటా ఇది గుడి, నేను అది మర్చిపోయాను. అక్కడ ఉండే మెయిన్ బస్ స్టాండ్, ఇప్పుడు మన హైదరాబాద్లో పెద్ద బస్ స్టాండ్ పేరేం పేరు? ఎంజీబీఎస్ బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్. అలాగే మధుర మీనాక్షి టెంపుల్ 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ ఉన్న బస్ స్టాండ్ పేరు పెరియార్ బస్ స్టాండ్. అదే పెరియార్ ద్రవిడ ఉద్యమకర్త. ఎస్, ద్రవిడ సిద్ధాంతకర్త, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కు ఫౌండరు. గుడి లోపలికి మన వాళ్ళందరూ వెళ్ళడానికి కారణం ఆయనే తెలుసా? నాస్తికుడు అయి ఉండి ఆయనే గుడికి పంపించండి ఫస్ట్ అందరినీ. అదే దళితులు కూడా గుడిలోకి వెళ్ళాలి అనేటువంటి కారణం చేత పంపించాడు. ఎస్, ఆ వైకోమ్ అనే చోట కేరళలో ఉంటుంది. అక్కడ గుడి 3 ద్వారాలు మూసేసి 1 ద్వారం తెరిచి దీంట్లో నుంచి సంపన్న కులాలే వెళ్ళాలని చెప్తే అక్కడున్నటువంటి మాధవన్ గారు ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళు పోరాటం చేశారు. కాంగ్రెస్ నాయకులు అన్ని పార్టీలో ద్రవిడ ఉద్యమకర్త వాళ్ళు పోరాటం చేస్తే పెరియార్ వచ్చి పోరాటం చేశారు. ఇప్పుడు అది 100 years అవుతుంది. ఫస్ట్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఫైట్ అదే, మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం భారతదేశంలో అక్కడే జరిగింది. గుడి ముందు నుంచి పశువులు పోవచ్చు కానీ మనుషులం పోవద్దారా అని పోరాటం చేసి సాధించారు. ట్రావెన్కోర్ సంస్థానం తల వంచి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇళయరాజా గారు గుడి లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తా అంటే నువ్వు తక్కువ జాతి వాడివి. ఇది ఎప్పుడు జరిగింది? ఈ వారం రోజుల్లోనే జరిగింది. అవునా? లేటెస్ట్ అప్డేట్స్ అవి. ఓకే, సారీ నేను పాల్గొలేదు. అయితే ఆయన బయటికి గెంటేసిల్లు. అక్రమంగా గుడి లోపలికి చొరబడాలని ప్రయత్నించిన ఇళయరాజా గారిని బయటికి గెంటి వేసిన పూజారులు. అంటే అక్రమ గుడి లోపలికి పోకూడదేమో, గర్భగుడిలోకి ఎందుకు పోకూడదు? తిరుపతి ఉంది, ఒక లెవెల్ వరకే పర్మిట్ చేస్తారు. ఎందుకు అని అడుగుతున్న క్వశ్చన్. అంటే నువ్వు తక్కువ కులముడు అనే వివక్ష కదా. తక్కువ కాదు ఎక్కువ కాదు, ఎవరిని అలో చేయరు. ఎందుకు అని అడుగుతున్నా నేను. ఎవరిని అలో చేయరు, మనిషిని అలో చేయరు. దేవుడు వచ్చి తాకుతే ఆ దేవుడు మైలపడతాడంటే వాడు దేవుడే కాడు. ఒక మనిషి స్వయంగా ఆలింగనం చేసుకోవడానికి నువ్వు అంటరాని వాడు అంటే ఆ దేవుడే అంటరాని వాడు. మనుషులని విభజించేవాడు అసలు దేవుడి లక్షణాలు ఉన్నోడే కాడు. అలాంటి దేవుడిని మొక్కాల్సిన పనే లేదు. దేవుడి దృష్టిలో అందరూ సమానమైన అయి ఉండాలి, లేకపోతే దేవుడైనా అబద్ధం అయి ఉండాలి. ఒకడు మాత్రమే పోవాలి, ఇంకొకడు పోకూడదు. ఒకటి మాత్రమే కాదు, సహజంగా అక్కడ పూజారు తప్ప బయట పూజారు వచ్చినా బయట బ్రాహ్మణుడు వచ్చినా ఒక స్టేజ్ వరకు వెళ్తాడు, లోపలికి వెళ్ళడానికి ఏం లేదు. ఎందుకు? ఒక దశ వరకు వచ్చేసి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. నేనేమంటున్నా బ్రదర్, ఎందుకు వద్దు అంటున్నా నేను. కారణం అంటే అంతమంది ఒకసారి లోపలికి వెళ్తే ఒక్కడ ఆయన పెద్ద ప్రముఖుడు
ఆయన ఆయన ఇళయరాజా గారు రాసిన పాటలు ఎంత గొప్పవి, ఆయన పాడిన పాటలు, ఆయన గొంతు, ఆయన దైవభక్తి పాటలు ఎన్ని రాశాడు, ఆయన నిత్యం ఆయన పాటలే కదా వినేది నువ్వు. ఉమ్. వింటున్నారు లేదా అన్ని గుడిలో? అతను వివిఐపి కావచ్చు, ఆ గుడి పెట్టుకునే నియమం అది, ఆ గుడి పెట్టుకునే నియమం అది. బ్రదరు ద్రౌపది ముర్ము గారు సాధారణ మహిళనా? ఉమ్. దేశ రాష్ట్రపతి. ప్రథమ ఆమెని రానియలే కదా. ఉమ్. రామ్నాథ్ కోవింద్ మామూలు మనిషా? రాష్ట్రపతి. ఆయన్ని రానియలే కదా. నువ్వు రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ఇందిరాగాంధీ బ్రాహ్మణురాలే కదా. ఉమ్. భర్త చనిపోయిన విధవరాలని లోపలికి రానియలే. ఉమ్. అవన్నీ ఏమనంటే కట్టుబాట్లు, ఆచారాలు. అంటే ఆ టెంపుల్ కి పోయేటప్పుడు, ఆ పర్టికులర్ టెంపుల్ నేనేమంటున్నా ఆ టెంపుల్ పెట్టుకున్న కొన్ని కట్టుబాట్లను పాటించాలి కదా అని. బ్రదర్, నువ్వు దేవుడు, నీ దేవుడు విగ్రహం నీది. ఉమ్. నేను నీ దగ్గరకు వచ్చి మొక్కొద్దు, దీని నుంచే మొక్కాలి. నీ అమ్మ నేను గీడికే ఎందుకు వచ్చి మొక్కాలి రా భయ్? మీ బిల్డింగ్ అవతల మొక్కితే సరిపోదా నీకు? ఉమ్. నేను తిరుపతి గుడిలోకి వచ్చాను సరే, అది ఓకే, అది మీ నమ్మకం ఏం కావచ్చు నా కానీ. నమ్మకం కాదు, నా ప్రశ్న ఇది. ఉమ్. నువ్వు దీన్ని దయచేసి కాంట్రవర్సీకు పక్కదారి పట్టియకండి. నేనేమంటాను, గుడి లోపల దగ్గర దాకా రానియకుండా ఇంత దూరంలో ఉండి, ఇక్కడ గుడి ఉంటే బొమ్మ గీడి ఉంటే గీడికే వచ్చి మొక్కుకో అన్నాడు. అరే గీడికి కాకుండా నువ్వు గుడి అవతల గీడికి వచ్చి మొక్కుకుంటే నడవదా? ఈడికి కాకుండా ఆ ఊరు అవతల ఉండి మొక్కుంటే నడవదా? లేకపోతే నీ ఊర్లో ఉండి మొక్కుంటే నడవదా? ఈడి దాకా వచ్చాక నువ్వు తక్కువ జాతోనివి, నువ్వు లోపల దాకా రావద్దు, వెళ్ళిపోరా అంటే నీకు సిగ్గులేదా? తక్కువ జాతని కాదు అక్కడ. మరి ఏంటిది? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తిరుపతి చెప్పాను, నేను చెప్పాను బ్రాహ్మణుడు కూడా ఒక దశ వరకే వస్తాడు. ఎవరన్నారు? అక్కడ పూజించే బ్రాహ్మణు తప్ప, అక్కడ పూజించే భయ్యా నువ్వుగా తిరుపతి దాకా ఎందుకు పోతావు? అది మళ్ళీ తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి మాలేసిన వాళ్ళు ఎంబడి పడతారు, లేకపోతే ఆ గుళ్ళు దాన్ని చర్చిస్తారు. మళ్ళీ మనం టీవీని పట్టుకపోయి ఇది మనది కానీ టీవీ అని అంటాడు ఇంకోటి పట్టుకొచ్చి. లేదు, ఇక్కడ ఏంటంటే నారాయణపేట జిల్లాలో గుడి లోపల పెళ్లి చేసుకోవద్దని చెప్పి మనిషిని గెంటేస్తే గేటు ముంగట పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు నెట్టేశారు? నువ్వు తక్కువ జాతుడు, గుడి లోపల పెళ్లి చేసుకోవద్దని. అది కేసు పెట్టొచ్చు కదా అతను. అయ్యే నువ్వు కేసు పెట్టుకుని ఉండవు, మరి నువ్వేం బీకుతున్నట్టు నేనేం బీకుతున్నట్టు. ఇప్పుడు నీ భార్య చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడింది వేరు, ఇప్పుడు ఇది మాట్లాడుతుంది. నీ ఇంట్లోకి నేను వచ్చి వస్తువు పలగొడుతున్నా, ఎత్తుకుపోతున్నా, అప్పుడు నువ్వు అడ్డుకుంటావా? నువ్వు పలగొట్టి పోరా, నేను కేసు పెడతా అంటావా? వాట్ యు సే? నువ్వేం చేస్తావు? ప్రజెంట్ ఫస్ట్ నిన్ను ఆపుతాను కదా. ఆపాలి, ఫస్ట్ నన్ను ఆపాలి కదా, అవును. తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్. మరి ఇప్పుడు ఇక్కడ ఆ పూజారి ఒప్పుకోవాలి కదా. ఇంక వాడు ఎల్లగొట్టినాక అవమానపడ్డాక పేపర్లో వచ్చిన తర్వాత గప్పుడు మళ్ళీ అనివే కేసు పెట్టాలి. ఇదే బుద్ధి. అని ఇంకోటి జరగకుండా ఆపటం ఉంటుంది. అట్లా ఎన్నో జరుగుతూనే ఉంటాయి బ్రదర్. ఇప్పటి నాకు చాలా మంది అయ్యప్ప స్వాములు ఫోన్ చేస్తూ ఉంటారు, థ్యాంక్స్ అన్న అంటారు. ఎందుకు స్వామి అంటే, ఇవో మేము వేసి 8 ఏళ్ళ నుంచి నేను మాలేస్తున్నా, మా ఇంటికాడ పడి పూజ పెడితే ఎవ్వరు రాలే, కానీ ఇప్పుడు నేను పడి పూజ పెడితే అందరు వచ్చిరు నీ వల్లనే అంటాడు. అరే ఎందుకురా, నేను ఏ దేవుడు మొక్కను కదా తమ్ముడా అంటే, అట కాదన్న, మనం ఇట్లా పోకపోవడం వల్లనే బైర్ నరేష్ లాంటి వాళ్ళు విమర్శిస్తారు. మనం ఆయన మాలేసుకున్నాడు కదా, మనం పోకపోతే దీన్ని కూడా పెద్ద ఇష్యూ చేస్తారు అని చెప్పి పోయిందంట. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళతో కానీ పాత సంఘాలతో కానీ మీకు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను మా బంధువుల్లో చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకుంటారు. అయ్యప్ప మాలలతో నాకేం గొడవ ఉంటుంది? మిగతా అన్ని మాలల కంటే బెస్ట్ మాల అని చెప్తాను నేను దాన్ని. ఎందుకంటే చాలా బ్రహ్మచర్యం పాటిస్తారు, పొద్దున్నే లేస్తారు, చలనీళ్ళ స్నానం చేస్తారు, చెప్పులు వేసుకోకుండా ఉంటారు, ఒకటే పూట భోజనం చేస్తారు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. నియమనిష్టలు గట్టిగా ఉంటాయి. అరే మద్యం మానేస్తారు, ఆ టైంలో అబద్ధాలు ఆడడం మానేస్తారు, బూతు మాటలు మానేస్తారు. ఇవన్నీ మంచివి కావా? నేను ఇది ప్రస్తావిస్తూనే ఆయన మీరు కేవలం 40 రోజులు 41 రోజులు మాలేస్తారు, నేను 365 రోజులు బ్లాక్ షర్ట్ వేసి నేను కూడా ఒక రకమైన మాలలనే ఉంటా. మీరు ఆ కొద్ది రోజులే కంట్రోల్లో ఉండి మిగతా టైంలో కొంతమంది. ఎందుకు బ్లాక్ షర్టే? బ్లాక్ అనేది ఒక విప్లవం, ఒక పోరాటం, ఒక నిరసన, ఒక ప్రతిఘటన. సహజంగా విప్లవం అంటే రెడ్ కదా, మళ్ళా బ్లాక్ నిరసన. అట్లా నేను ఎందుకు అనుకోవాలి? ఇది మా యూనిఫామ్, బ్లాక్ వేసుకుంటే మంచిది కదని చాలా మంది అనుకుంటారు. రంగులో ఏముండదు భయ్, నువ్వు చేసే పనిలోనే. నాకు అన్ని రకాల రంగులు బట్టలు ఉంటాయి, ఎక్కువ బ్లాక్ వేసుకుంటారు కాకపోతే. లేదు, ఇంట్లో ఒక 40-50 బ్లాక్ షర్ట్స్ ఉంటాయి. అమ్మ 40-50 బ్లాక్ షర్ట్స్ ఎక్కడికి పోయినా బ్లాక్ షర్ట్ వేసుకొని పోతారు. అయితే ఇప్పుడు కూడా 4-5 రకాలు ఉన్నాయి అనుకో, ఏది వేసుకోవాలని కొద్దిసేపు ఆలోచించాలి. అన్ని బ్లాక్ ఏమిటి టక్కున ఏదో ఒకటి వేసుకుంటాం. ఇప్పుడు మీరు ఇలాంటి బ్రౌన్ కలర్ 20 ప్యాంట్లు ఉంటాయి నాకు. మీరు శబరిమల గురించి ఇందా మాట్లాడు కాబట్టి అక్కడ జ్యోతి కనపడిద్ది అని చాలా మంది భక్తులు నమ్మకం. మీరేమంటారు దాని మీద? అలా మాట్లాడేది ఏం లేదు, లొట్టపీసు లేదు, అది ఉట్టిదే అని చెప్పేసి బోర్డని సార్లు నిరూపించిళ్ళు. పత్రికల్లో వచ్చింది, ఆడిపోయి వీడియోలు తీసిర్రు, మేమే
భక్తుల కోరిక మేరకు మేమే దాన్ని వెలిగిస్తున్నామని ట్రావెన్కోర్ సంస్థానం వాళ్ళు, ఆ గుడి ట్రస్ట్ బోర్డు వాళ్ళే ప్రకటించేసారు. హైకోర్టులో కేసు అయింది. ఆ జ్యోతి కోసం చూడడానికి వెళ్ళి కొన్ని ప్రాణాలు పోయినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు దీని మీద అక్కడి కోర్టులో ఫైట్ జరిగి అక్కడి నాస్తిక హేతువాదులు ఆ పైకి వెళ్ళి ఇది ఎట్లా వెలుగుద్దో వీడియో తీసి ఇచ్చారు. అయినా మేము వెలిగిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు కూడా చూడు, అది మనుషులే వెలిగిస్తారని తెలిసినా కూడా అది దేవుడి దర్శనమే అని చెప్పేసి ఆ టైంలో చాలా అదొక నమ్మకం. చూసారా, నిజం కాదనే ఒప్పుకోవాలి కదా నువ్వు. నమ్మకం ఇప్పుడు కాదండి, నమ్మకాలని నిజాలు అది కాకపోవచ్చు, కానీ నమ్మకాలతో మీకు కొన్ని ఇబ్బంది అది కల్పితం అంటున్నా నేను, నువ్వు నమ్మకం అంటున్నావు. నిరూపించినాక కూడా నువ్వు దాన్ని నమ్మకం అని నేను ఏం చేయాలి? వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని. మకర జ్యోతి మానవ కల్పితం అని నిరూపించబడ్డాక కూడా ఇంకా నమ్మకం. కానీ నమ్మితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆడ ప్రాణాలు పోయినాయి కదా ఆ పంబా నదిలో. ఆ రోజు అది చూడడం కోసం ఒకేసారి లక్షల మంది వెళ్ళడం వల్ల తొక్కిసలాట్లో జనాలు చచ్చిపోయారు కాబట్టి ఈ చర్చ ప్రస్తావనకు వచ్చింది కదా. లేకపోతే ఎందుకు వస్తుంది బ్రదర్? చనిపోయిన వాళ్ళు కూడా దేవుడి దగ్గర చనిపోతే మంచిదని కోల్చే వాళ్ళు కూడా ఉన్నారు, మనది అది కూడా ఉన్నారు. అనుకోవడం వల్లనే కదా కాశీలో కుప్పలు కుప్పలుగా వెళ్ళి అక్కడే ప్రాణాలు. అవును, అక్కడే ప్రాణాలు. అది కూడా నమ్మకం. నేనేమంటాను బ్రదర్, నీ నమ్మకాలు నీ ఇంట్లో ఉన్నా నీ ఒంట్లో ఉన్నా నీకే పరిమితం అయితే ఎవడేమన్నాడు. అది సమాజం మీద రుద్ది, మొత్తం దేశం మీద రుద్ది, ఇతర మతాల మీద ద్వేషం రుద్ది, మనుషులను కలవకుండా చేసి, మానసిక రోగులను చేసి, అమాయకులను చేసి, ఆర్థికంగా దోపిడీ చేసి, మానసికంగా దోపిడీ చేసి, మానవ సంబంధాలు దెబ్బతీసి, ఇవన్నీ పిచ్చి కథలు చేయడం వల్ల ఇవి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు సనాతన ధర్మం కోసం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దేశంలో. సనాతన ధర్మం మీద మీ ఉద్దేశం? మీలాంటి వాళ్ళు ఛానళ్ళ వాళ్ళు ఏం చెయ్యాలంటే, సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అన్నవాళ్ళు, రక్షించాలి అన్నవాళ్ళు, ఆ సనాతన ధర్మం ఆధారంగా పనిచేస్తున్న 10 మందిని కూర్చోబెట్టి ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి, దేన్ని సనాతన ధర్మం అంటారు, ఏ విషయాలు ఈ సనాతన ధర్మంతో ముడిపడి ఉంటాయి. అయ్యా మీరు ఇదే అంశం మీద పనిచేస్తున్నారు, గ్రంథాలు రాస్తున్నారు, భక్తిని ప్రదర్శిస్తున్నారు, మీరు ప్రజలందరికీ ఒకటి వివరించండి అంటే అయిపోతుంది కదా. అప్పుడు ప్రజలందరూ ఓహో ఇదంతా సనాతన ధర్మం ప్రకారంగా చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఫిష్ తిన్నా, మేకను కోసినా, కోని కోసినా వాడు సనాతన ధర్మానికి విరుద్ధం. నువ్వు ఎప్పుడైనా చికెన్ మటన్ తింటావా? నేను తింటా. నువ్వు సనాతన ధర్మం అవుట్, నువ్వు అవుట్. సనాతన ధర్మం ప్రకారంగా హిందువులందరూ చక్కగా ఇక్కడ ఒక పిలక జుట్టు పెంచుకోవాలి, నీకుందా? లేదు, నువ్వు సనాతన విరోధివి. నువ్వు పంచగట్టుకుని ధోతి కట్టుకుని. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం అంటే ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉన్న ధర్మమే. అయితే అసలు ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉన్న ధర్మం ఏది లేదు. ఆ ధర్మాన్ని ఎవడైనా ఎత్తుతే అరే అది అధర్మం రా అని చెప్పాల్సిన బాధ్యత మనది. అయితే ఆ పాయింట్ కూడా వస్తారు. అనేక సాంఘిక సంస్కరణ ఉద్యమాల తర్వాత దాంట్లో ఉన్న మూఢనమ్మకాలను త్వజించిన తర్వాత మిగిలిపోయినటువంటి ఇంకా పాత నమ్మకం ఏదైతే ఉందో దాన్ని సనాతన ధర్మం అంటాం. దాన్ని పరిరక్షించుకోవడం కోసం హిందూ మత అభిప్రాయాలు, నమ్మకాలు. సనాతనం అనేది కేవలం హిందువులకే పరిమితమా? అంటే ఇప్పుడు ఈ నినాదం హిందువులది కాబట్టి క్రైస్తవులకు ఉండదా? వాళ్ళకు ఉండేది వాళ్ళకుంది. ఈ నినాదం హిందూ మతానికి సంబంధించిన నినాదం కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళకు ఉండేది వాళ్ళకుంది. వాళ్ళకి ఆల్రెడీ రక్షణ కోసం బోర్డు. సనాతన ధర్మం ప్రకారంగా కేవలం 100 సంవత్సరాల క్రితము నుంచే గుడిలోకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పోతాళ్ళు. 100 సంవత్సరాల క్రితము వీళ్ళు గుడి ముందుకు వెళ్ళడానికి కానీ గుడి లోపలికి వెళ్ళడానికి కానీ అనుమతి లేదు సనాతన ధర్మం ప్రకారంగా భారతదేశంలో. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఆపేయాలి, చదువుకోవడం నిషిద్ధం, ఆపేయాలి, వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి, కుల ధర్మాలు పాటించాలి, కట్టుబాట్లు పాటించాలి. ఒక మనిషి చనిపోతే వెంటనే అతని భార్య సతీ సహగమనం చేయాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టినప్పుడు మనుషులను బలి ఇవ్వాలి, తర్వాత నరబలి ఇవ్వాలి. దేవులకు మొక్కుకుంటే తొలిచూరు బిడ్డని ముక్కలు ముక్కలుగా కోసాడ. వాళ్ళు చెప్పే ధర్మం ఇది కాదు. వాళ్ళు నమ్మే సనాతన ధర్మం అనేది ఇది కాదు. మరేది వాళ్ళు చెప్పే సనాతన ధర్మం ఇవాళ అమల్లో ఉన్నటువంటి హిందూ ధర్మం. ఇప్పుడు మీరు ఒక కుర్చీలో కూర్చున్నారు, మా అమ్మ అంటది గదేం కూర్చురా గడంచ అయితే మంచిగా ఉంటుంది అంటది. మరి ఇప్పుడు గడంచలో కూర్చోవాలన్నా? మా బాపు అంటాడు పాతకాలం నుంచి చెంపు పట్టుకొని పోతాం రా మేము చెరువు కట్టకు, అదే మా పాతకాలం పద్ధతి, మారకుండా ఉన్నది, ఊకే చెంపు పట్టుకొని చెరువు కట్టకు పోతాం అట్లా 50 పూలు వేసుకుంటాం అంటాడు. నాన్న మనం హైదరాబాద్లో ఉన్నాం నాన్న, నువ్వు ఖచ్చితంగా లెట్రిన్లోనే పోవాలి నాన్న అని అంటమా అనమా? అప్డేట్ అవుతామా అవమా? పండ్ల పూల కానుంచిలో బ్రష్ కాడికి వచ్చినామా? బట్టలు గోచి
దగ్గర నుంచి డ్రెస్కి వచ్చినామా మా అమ్మ చీరను మామూలుగా సింగులు వేసుకొని కట్టుకోవడానికి సిగ్గుపడేది, గోచి పెట్టుకునేది. ఇప్పుడు గోచి తీసేసి చీరలకు వచ్చింది, చీరలు తీసేసి ఇప్పుడు పంజాబ్ డ్రెస్లకు వచ్చింది, ఇప్పుడు నైటీలకు కూడా వచ్చింది. మరి సనాతన ధర్మం ప్రకారంగా నువ్వు బట్టల పరంగా తీసుకుంటే ఎవరైనా సనాతన ధర్మంకు గీ బట్టలు మాత్రమే ధరించాలి అని సనాతన ధర్మం చెప్పట్లేదుగా, అయిపోయాయి చెప్పట్లేదుగా. అయిపోయాయి మరి ఏం చెప్తాను? సనాతన ధర్మం అంటే వెహికల్ వాడకూడదా, చెప్పలేదుగా, లైట్లు వేసుకోకూడదా, చెప్పలేదుగా, మొహానికి పౌడర్ వేసుకోకూడదా, చెప్పలేదుగా, జుట్టు కట్ చేసుకోకూడదా, చెప్పలేదుగా, చెప్పులు వేసుకోకూడదా. మీరు చెప్పారు పిలక వేసుకోవాలి కాదు, చికెన్ మటన్ తినకూడదు, ఇదే సనాతన ధర్మం అని మీరు చెప్పారు, వాళ్ళు చెప్పలేదుగా. మేమేం చెప్పాము? ఇప్పుడు ఇందాక పిలక పెంచుకోవాలి నేను ఎలా చెప్పిన బ్రదర్, నువ్వు పెంచుకున్నావా లేదా అని అడిగాను నేను. పెంచుకోవటమే సనాతన ధర్మం అని మీరు అన్నారు కదా. అరే నువ్వు ఎప్పుడైనా సనాతన ధర్మం పాటించవలసిన నియమాలు ఏమిటి అని చదివి ఒక ఎపిసోడ్ పెట్టు, ఒక ఎపిసోడ్ లో వాళ్ళని పిలుస్తా, మీరు కూడా రండి తప్పకుండా. అయ్యో ఎందుకు రాము, ఎందుకు రాము బ్రదర్, అలా నువ్వు విమర్శించడానికి రాము, అదే వాళ్ళతో గొడవ పడడానికి రాము, లేదా ఆ సనాతన మీరు గతంలో వాదిస్తూ చర్చలు చాలా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మంతో గొప్పగా జీవించే వాళ్ళని మేము అభినందిస్తాం. ఆ పేరుతో అసలు అది ఏంటిదో తెలియకుండానే వాదించే అమాయకులతోటే మాకు లొల్లి. ఆడు అటు పోయి బీరు ఎత్తుతాడు, బీరు తాగుతాడు, ఇటు పక్క బ్రాండ్ తాగుతాడు, అటు హాఫ్ షాట్ వేసుకుంటాడు, మంచి తోలు చెప్పులు వేసుకుంటాడు, రేబన్ గ్లాసులు పెట్టుకుంటాడు, వాచ్ పెట్టుకుంటాడు, స్మార్ట్ ఫోన్ పట్టుకుంటాడు, బైక్ మీద రైడ్ పోతూ సనాతన ధర్మం అంటాడు. ఇవాడు ఉపయోగించుకునేటివన్నీ ఆధునాతనము, మాట్లాడేది సనాతనం. అంటే వానికి సనాతనం అంటే ఏంటో ఫస్ట్ తెలియదు. నేను అంటాను సనాతన ధర్మం అనేది ఒకవేళ ఒకే కులానికి చదువు చెప్పేది అయితే దాన్ని ధ్వంసం చేయాలి, అందరికి పంచాలి ఆ జ్ఞానం. ఒక కులాన్ని పెద్దదిగా ఒక కులాన్ని తక్కువదిగా చెప్తే ఆ సనాతన ధర్మం చెడ్డది, అర్థమైందా? ఒకవేళ కుల అంతరాలను కొనసాగించాలి అని చెప్పే సనాతన ధర్మం చెడ్డది. కులాలు పోవాలని, మతాలు పోవాలని, ఆడవాళ్ళు కూడా స్వతంత్రంగా సమానంగా జీవించాలని ఏదైనా ధర్మం చెబితే ఆ ధర్మం గొప్పది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మా బలంగా మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మ బోర్డు కావాలి ఈ దేశంలో మాట్లాడుతున్నాడు. మీ ఒపీనియన్ ఏంటి? బోర్డు రాసి అయిపోతుంది కదా, బోర్డు ఉంటే సరిపోద్దా? శారదా చట్టం వచ్చింది వరకట్నం నిషేధిస్తూ, బోర్డు రాసిచ్చేది కదండి, సెంట్రల్ గవర్నమెంట్ చేసి. అదే బ్రదర్ నేను చెప్పేది, బోర్డు అంటే ఏముంది, బోర్డు తొలగించారు. ఇప్పుడు మన తెలంగాణలో మానవ హక్కుల కమిషన్ బోర్డు తొలగించారు కదా, బోర్డు ఉంది కదా, దానికి ఒక జడ్జిని నిర్ణయించాలి కదా. నిర్ణయించకుండా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ అందులో లేకపోతే ఆ బోర్డు ఏం పని చేస్తుంది? అట్లా ఉండేటట్టే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బోర్డు కావాలనేది పవన్ కళ్యాణ్ డిమాండ్. అంటే ఇప్పుడు ఆ బోర్డు లేకపోవడం వల్లనే సనాతన ధర్మం ఆగిపోయిందా? రక్షించడం కోసం. రక్షించడం అంటే ఏంటిది? దాన్ని కావాలని కొంతమంది తూర్పాన్ని పడుతున్నారు. ఎవడు చేస్తాడు? ఇప్పుడు ఈ ఊర్లో 4 కుక్కలు పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి అనుకో, పిచ్చి కుక్కలు పట్టుకుంటావా, ఊరందరి ప్రజలు లోపల ఇళ్ళలో స్థానం పెడతావా? కుక్కలు పట్టుకోవాలి కదా. మీరు ఆ పిచ్చి కుక్కను పట్టుకోవడానికి, కుక్కను పట్టుకోవడానికి వీళ్ళకి శాత కదా. ఇంతమంది పోలీసులు ఉండి వేస్ట్, ఎమ్మెల్యేలు ఉండి వేస్ట్, మంత్రులు వేస్ట్, ముఖ్యమంత్రులు వేస్ట్. ఇదే పని మీద పనిచేసి ఒక బోర్డు కావాలని బాగా పనిచేస్తుందా? పనిచేస్తుంది అభిప్రాయం. అరే బాబు, మూఢనమ్మకాల నిర్మూలన కోసము మహారాష్ట్రలో ఆల్రెడీ దబోల్కర్ చట్టం వచ్చింది, బీహార్లో చట్టం వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, తమిళనాడులో వచ్చింది. ఆ చట్టాలు వచ్చినంత మాత్రాన నిర్మూలన జరిగిందా? వరకట్న నిషేధిస్తూ చట్టం వచ్చింది, జరుగుతుందా? దిశా చట్టం వచ్చింది, వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి అంత మాత్రాన ఇప్పుడు అవన్నీ ఆగిపోతున్నాయి. ప్రజల్లో సమూల మార్పు రావాలి, సమగ్రమైన చైతన్యం రావాలి. అది క్రమ పద్ధతిలో విద్యా వ్యవస్థలో వాళ్ళని ఆలోచింపజేయడము, యంగ్ పర్సన్స్లో ఉన్నప్పుడు దేశభక్తితో పాటు క్రమశిక్షణ రూల్స్ నేర్పించడము, వివాహ జీవితంలో ఉన్నతంగా జీవితాలు నేర్పించడము. ఆ తర్వాత ప్రతి అంటే నేను అనేది అట కాదు, సనాతన ధర్మ బోర్డు డిమాండ్ మీద మీ సంఘం స్టాండ్ ఏంటి, బైరినరీ స్టాండ్ ఏంటి? తప్పకుండా ఉండాలి, వాళ్ళు కోరుకుంటారు, ప్రజలు కోరుకుంటారు, తప్పకుండా బోర్డు ఇవ్వాలి. ఈ పనికి మాలిన బోర్డు ఇవ్వనటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం నశించాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రి. ఇది మా డిమాండ్. ఆ సనాతన బోర్డుకు పవన్ కళ్యాణే భారతదేశ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలి. సనాతన ధర్మాన్ని అంటే ఏంటిదో నిర్వచనం ఇవ్వాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకటించాలి, దాన్ని పాటించకపోతే చర్యలు ఏందో చెప్పాలి, దానికి లిమిట్స్, టర్మ్స్, కండిషన్స్ ఏంటో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థం కాకుండా చెప్పేసి ఎవరిని ఆలనీయులను మోసం చేయొద్దు. సనాతన ధర్మ నిర్వచనం కూడా ఇస్తారు, ఒకవేళ బోర్డు వేయదలుచుకుంటే, చట్టం తెలుసుకుంటే దాంట్లో నిర్వచనం కూడా ఇస్తారు. ఇప్పుడు మనం ఓవరాల్ గా మనం చెప్పుకున్న నిర్వచనం వేరు, చట్టం చేసినప్పుడు వచ్చే నిర్వచనం వేరు, డెఫినేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఉండాలనే కోరుకుంటున్నాను నేను.
పవన్ కళ్యాణ్ గారు మంచిదే కదా, ఈ ముసుగులో గుద్దులాట అద్దరా బాబు, దీనికోసం ఒక బోర్డు పెట్టండి, దీనికి ఒక మంత్రిని పెట్టండి, దీనికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ని పెట్టండి, దీని లిమిట్స్ ఏందో దీనికి పెడితే అయిపోతుంది కదా, ఉమ్. మంచిదే కదా. ఒక గుడికి ప్రహారీ కూడా కొడతా అంటే తప్ప. అంటే దీన్ని డిఎంకే పార్టీ వాళ్ళు వెటకారం చేసే పని చేశారు. వాళ్ళు అంటే సనాతన ధర్మాన్ని వాళ్ళు కించపరిచేలా మాట్లాడారు. అది హిందూ మతంలో అంతా ఉత్త డిఎంకే పార్టీ మీద నచ్చనోడు అనే పిచ్చి మాటలు. వాళ్ళు ఏమన్నారంటే సనాతన ధర్మం అంటే తరతరాలుగా అంటరానితనం, అస్పృశ్యత ఉన్నది, కుల వివక్ష ఉన్నది, మహిళల పట్ల తేడా ఉన్నది, కొన్ని పిచ్చి నమ్మకాలు అందులో ఉన్నాయి, అది కాలం చెల్లినది, ఆధునిక మతం కావాలి, మానవ మతం కావాలి, సనాతనం కాదు నువ్వు అధునాతనం కావాలి అని వాళ్ళు చెప్పారు. ఇంకా వాళ్ళు అంటే నచ్చిన వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు వాళ్ళ వెనకబడి ఇష్టమైనట్టు ట్రోల్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే తమిళ రాష్ట్రం మనకంటే ముందే ఉన్నది కదా, నిజమా కాదా, ఉందా లేదా? మన దగ్గర కంటే ఎక్కువ గుడులు లేవా తమిళనాడులో? నమ్మకాలు ఎక్కువ. అసలు అది టెంపుల్ స్టేటు, తమిళనాడు టెంపుల్ స్టేట్ అబ్బా, అత్యధిక గుడులు ఉన్నాయి అక్కడ అడుగడుగునా. మరి అక్కడున్న ముఖ్యమంత్రి, అక్కడున్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులే కదా ఈ మాటలు మాట్లాడింది. మరి దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు కుయ్యమంటలేరు? ఎన్నికలు చూపిస్తారంటారు వాళ్ళు. ఇప్పుడు చూపియని బ్రదర్, అరే ఆ పార్టీ ఓడిపోతే తప్పేముంది, ఇంకో పార్టీ గెలవద్దా ఏంది? ఇప్పుడు బీజేపీ గెలిచింది తప్ప అంటే నాస్తికులు ఎవరు గెలవలేదా? కమ్యూనిస్టులు గెలవలేదా? కేరళలో గెలవలేదా? బీఎస్పీ గెలవలేదా? లేకపోతే ఆర్పిఐ గెలవలేదా? ఎన్నికలు దానికి మతాన్ని ముడిపెట్టడం అనేది ఒక పనికిమాలిన తత్వం. సనాతన ధర్మం అనేది ఏది లేదు. ఇక్కడ ఆర్య ధర్మం ఉన్నది, ద్రవిడ ధర్మం ఉన్నది, ఇక్కడ ఆధిపత్య ధర్మం ఉన్నది, దోపిడీ ధర్మం ఉన్నది, పీడన ధర్మం ఉన్నది, మోసం ధర్మం ఉన్నది, అసమానతల్ని కొనసాగించే ధర్మం ఉన్నది, హెచ్చు తగ్గుల్ని అలాగే నడిపించే ధర్మం ఉన్నది. అది వద్దని ప్రజలు దాన్ని పక్కకు రాసేళ్ళు. రేపు సనాతన ధర్మం బోర్డు తెచ్చిండు అనుకో, సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ వాళ్ళకి ఓట్లేసి గెలిపి అని. నిజమే కదా, దాన్ని ఎవడొద్దంటాడు. ఇప్పుడు జమిలీ ఎన్నికల మీద మీ స్టాండ్? ఒకటి, జమిలీ ఎన్నికలు అనేవి ఒకప్పుడు ఎప్పుడో మొదలు కావాల్సింది ఉండే, ఇప్పుడు అంత ప్రయోజనం లేదు. జమిలీ ఎన్నికల వల్ల స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక పార్టీలు చాలా విధ్వంసానికి గురవుతాయి. అలాగే నాయకత్వం కూడా చాలా విచ్ఛిన్నం అవుతుంది. మళ్ళీ ఇది ఒక రకమైనటువంటి ప్రెసిడెన్షియల్ విధానం లాగా, ఒకప్పటి రాజరికం లాగా తయారైపోయి వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు అయ్యాయి. అది తప్పు. మన రాజ్యాంగ రూపకర్తలు, ముఖ్యంగా బాబాసాహెబ్ లాంటి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది మనందరినీ కలుపుకోవడానికి, కలుపుకుపోవడానికి, ఐక్యంగా ఉండడానికి. ఎంత వేరువేరుగా ఉన్నా, భిన్నత్వంగా ఉన్నా ఏకత్వంలో చూపించారు వాళ్ళు. కాబట్టి ఆ స్వతంత్ర పోరాట కాలపు మన స్ఫూర్తి ప్రదాతలు మనకి ఇచ్చిన సిస్టంలో మనం వెళ్ళాలి. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికలు అవుతేనే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలతో వాళ్ళకున్న నాయకత్వాన్ని బట్టి వాళ్ళు ఎన్నికవుతారు. ఇలా అందరినీ కలిపేస్తే ఉమ్మడిగా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పెట్టేసినట్టుగా నీట్ ఎగ్జామ్ పెట్టిళ్ళు. అంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంసెట్ ఎగ్జామ్ ఉండేది. నిజమే కదా? అవును. అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి పిండి రుద్దడం వల్ల మన వాళ్ళే చాలా కొడుతున్నారు. నిజం, మన తెలుగు వాళ్ళే ఎక్కువ కొడుతున్నారు. అవును, నీట్ వీటి డాక్టర్లు ఎంబీబీఎస్ చాలామంది ఉన్నారు. నా స్టూడెంట్స్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఇట్లా ఓపెన్ చేసేటప్పటికీ ఆధిపత్యం వాళ్ళు గెలుస్తారు, అల్పసంఖ్యాకులకు అది నష్టం జరుగుద్ది. ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల రాష్ట్రాలకి, ప్రాంతీయ పార్టీకి ఇబ్బంది అంటారు, అంతేనా మీరు చెప్పదలుచుకుంటే? కామన్ సివిల్ కోడ్ మీద అది తప్పనిసరిగా ఉండాలి. దీనిని 1902లో సాహు మహారాజు ప్రతిపాదించాడు. మరి కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు కామన్ సివిల్ కోడ్ని. అది వాళ్ళని అడగాలి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని. కామన్ సివిల్ కోడ్లో ఉన్నటువంటి లొసుగులు, చట్టం తీసుకువచ్చే వాళ్ళ మీద నమ్మకం లేకపోవడము, అందులో ఉండేటువంటి విషయాలను బట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అయి ఉండొచ్చు. నేనేమంటాను, కామన్ సివిల్ కోడ్ ఎలా ఉండాలంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ రాజ్యాంగమే ఫైనల్, కామన్గానే ఉండాలి కదా. సపరేట్గా క్రైస్తవులకు ఒక చట్టము, హిందువులకు ఒక చట్టము, ముస్లింలకు ఒక చట్టము, ఇవన్నీ పోయి సహజంగా బీజేపీ భావాజారానికి, నరేష్ భావాజారానికి కలవదు. కానీ ఈ రెండింటిని కలిపిన ఒక కామన్ ఏజెండా అనేది అది పూర్తిగా తప్పు. మీలాంటి వాడు తలకాయలేనోడు ఇది వడదు బైర్నేషీలకు శత్రువు అని చెప్పి ఆ పార్టీలో అందరినీ భావాజారానికి, మీ భావాజారం వ్యతిరేక భావాజారం అట్లెందుకు అనుకుంటారా? ఈటల రాజేంద్ర గారు RSUలో ఉండేవాడు, నక్సలైట్ ఉద్యమంలో ఉండేవాడు. ఆయన ఒక కమ్యూనిస్టు, ఒక తెలంగాణవాది,
ఒక అంబేద్కరిస్ట్, ఒక బీసీవాది, పూర్తిగా ఏ దైవాన్ని నమ్మని వ్యక్తి. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ భావాజాలు అనుకుంటూ ఉంటాడు. అసలు పార్టీ పనులు రాజకీయాలు చేయడానికి, మతం చేయడానికో, గుళ్ళు గోపురాలు కట్టడానికో, భజనలు చేయడానికో కాదు. ఇప్పుడున్న దరిద్రులు అట్లా మార్చి పడేశారు. అంతే తప్ప పార్టీ వేరు. అటల్ బిహారీ మారిన దాన్ని బట్టి నేను అడుగుతున్నాను, మార్చారు అనేది మీ వాదన కావచ్చు కాక. అంటే బ్రదర్ అట్లా అంటే బోల్డంత మంది కమ్యూనిస్టు భావజాలం ఉన్నోళ్ళు, నాస్తికులు బీజేపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా ఉన్నారు. కానీ వన్స్ వాళ్ళలో పోయినప్పుడు వాళ్ళ భావజాలాన్ని పాటించాలి, వాళ్ళ భావజాలాన్ని గౌరవించాలి. వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ సిద్ధాంతమే కదా అమలు చేయాల్సింది. వాళ్ళ సిద్ధాంతంతో బ్రదర్ నేను బీజేపీ పార్టీకి శత్రువుని కాదు, హిందూ మతానికి శత్రువును కాదు, వాళ్ళని విమర్శించే పని నాది కాదు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ పని చేస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ పని చేస్తాడు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఆఖరికి బిఎస్పీ పార్టీ అయినా అజ్ఞానాన్ని ప్రచారం చేస్తే ఇది తప్పు అంట. నేను దాన్ని మోస్తే అది అజ్ఞానం అని చెప్పేస్తా. ఓకేనా? మూఢనమ్మకాలకి నేను శత్రువును. అన్ని పార్టీలు కూడా మీ పార్టీ కార్యకర్తలను మూఢనమ్మకాల నుంచి బయటపడేయండి అని చెప్తా. అంతే. నేను చెప్పింది ఇందాక కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు శత్రువు అని చెప్పడం కదా, సైద్ధాంతిక వ్యతిరేకం అని చెప్తున్నాను నేను. సిద్ధాంతం సిద్ధాంతం ఉందా? వేరే బీజేపీకి కానీ ఇంకేదైనా పార్టీలకు కానీ సిద్ధాంతం వాళ్ళకు సిద్ధాంతం ఉంది. ఏముంది మీకు తెలిసిన సిద్ధాంతం ఏంటో చెప్పండి. ఆర్ఎస్ఎస్ భావజాలం మీకు తెలియదని నేను అనుకోను. వాటిని మీరు గతంలో వ్యతిరేకించి ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ఎవరు? మీరు. ఒక్కటి చూపించగలరా? ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించి అదే ఒకటి చూపించగలరా? మీకు లింకులు పెడతాను. దేనికో లింకులు పెట్టుడు కాదు. RSS అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ అని అర్థం. అవును. రాష్ట్రీయ అంటే రాష్ట్రం అని కాదు, దేశం అని అర్థం. హిందీలో, మరాఠీలో రాష్ట్ర అంటే రాష్ట్రపతి అంటే ఒక స్వయంగా సేవ చేసే వాళ్ళు అని అర్థం. స్వచ్ఛంద సేవకులు అని అర్థం. వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తారా, మతానికి సేవ చేస్తారా అనేది వాళ్ళు స్వయం విమర్శ చేసుకుంటే చాలు. ఓకేనా? రెండోది, అదే బీజేపీ మూలము అని మనం అంటున్నాం. కానీ అది ఎప్పుడు జనతా పార్టీ ఎప్పుడు బీజేపీగా మారిందో మీరు దాని చరిత్ర చూడాలి. అవును. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు తెలిసిన దాన్ని పట్టుకొనే చూడడం వల్ల చాలా ప్రమాదం, నష్టం జరుగుతుంది. నాకు ఒక క్రమశిక్షణ కలిగిన RSS కార్యకర్త సలాం కొడతాడు. ఒక నిజాయితీ పరుడైనటువంటి RSS కార్యకర్త కలితే నేను కూడా సెల్యూట్ కొడతా. కల్ప్రిప్స్ ఉంటారు కొంతమంది, కలుపు మొక్కలు, చిల్లర మందాగేటోళ్ళు, అమ్మాయిలు నేర్పించేటోళ్ళు, గుట్కాలు బుక్కేటోళ్ళు. ఆ సిద్ధాంతం అంటే దేశాన్ని ప్రేమించడం అంటే వాడు మతాన్ని ప్రేమించి పరదేయ మతాన్ని ద్వేషించేవాడు RSS కాడు. వాడు ఎప్పుడు కాడు. అర్థమైందా? అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. ఒక్క ఓటు కొనుక్కుంటే ప్రధానిగా కొనసాగుతాడు. కానీ కొనుక్కోలే కదా. ఎందుకని ఆయన ఎందుకు గౌరవిస్తారు? అటల్ బిహారీ వాజ్పేయిని ఎందుకు గౌరవిస్తారు? లాల్ కృష్ణ అద్వానీ గారిని ఎందుకు గౌరవిస్తారు? ఆయన ఎందుకు మోడీని వ్యతిరేకిస్తున్నాడు? దీని గురించి డిస్కస్ అసలు మళ్ళీ ఎటో ఎందుకు తీసుకుపోవాలి. కానీ బ్రదర్, నిజమైన దేశభక్తుడు దేశంలో ఉన్న మొత్తం మనుషుల్ని ప్రేమిస్తాడు. కులంతో చూసే కుహానా వ్యక్తులు, మతంతో చూసే మతమత్తు బుచ్చగాళ్ళు ఎప్పుడు RSS వాళ్ళు కాలేరు. ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే బైరనరీస్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? సంఘాలు మీరు చెప్పండి. నేను రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రిని అయితేనా, ప్రధానమంత్రిని అయితేనా? వస్తే ఏమవుతారా? ముందు రావాలి కదా. వచ్చే ఆలోచన మీకుందా? మీరు సలహా ఇవ్వండి. రమ్మంటారా, వద్దంటారా? మీరు చెప్పండి. మీ అసలు మీకు ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు, ప్రజల ప్రతినిధి ఉన్నాడు, జర్నలిస్ట్ ఉన్నాడు, యాంకర్. నీలాంటి యాంకరే నువ్వు అటు కూర్చుండి బాగానే మాట్లాడుతున్నావు, ఇటు వచ్చి ఇంటర్వ్యూ చేయన్నాడు. చేశారు గతంలో. చేసిన తర్వాత అనిపించింది ఏమి, నీ అమ్మ మనకు మన ఛానల్ యజమాని కొన్ని గుండాలు గీస్తాడు, లేకపోతే మనం చెప్పిన దానిలో కొన్ని కడిగేస్తాడు, లేకపోతే కొన్ని గిదే చెప్పమంటాడు. వాళ్ళు పిలిచిన వాళ్ళనే మనం ఇంటర్వ్యూ చేయాలి. అక్కడ స్వేచ్ఛ ఉండదు. పత్రికా స్వేచ్ఛ ఉంటుందేమో, మీడియా స్వేచ్ఛ ఉంటుందేమో, కానీ మీడియా నడిపించేటోళ్ళ చెప్పు చేతుల్లోనే మీ స్వేచ్ఛ బందీ అయిపోతుంది. అందుకే నేను దాన్ని క్విక్ చేశాను. కాబట్టి బైరి నరేష్కు 100కి 1 నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, పూలేస్టులు, పెరియరిస్టులు, ఎవరైనా ఇష్టలు, మూఢనమ్మకాలు విడిచిన మంచి మనుషులందరినీ కూడగట్టడమే నరేష్ పని. నరేష్ ఒక సంచార ఉపాధ్యాయుడు అంతే. మూఢనమ్మకాలు పోగొట్టడానికి
తన వంతుగా పనిచేస్తున్న ఒక సంఘ వ్యవస్థాపకుడు, ఒక నాయకుడు. ఉమ్. ఇది ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటాను. అందుకని రాజకీయాల్లోకి రాబోరు మేబీ. ఇక్కడ 2 పదాలు ఉంటాయి బ్రదర్. ఒకటేమో నేను రాను అని అన్నాను అనుకో, ఇక దీన్ని పట్టుకొని నేను వచ్చినాడు ఏమైంది అప్పుడు రానటివి కదా అని పీకుతారు, ఏదో ఈకలు పీకుతారు. ఇక 2 నేను వస్తా అని అనుకో, ఇదంతా వీడు చేసేదంతా రాజకీయాల కోసమే అని చెప్పేసి మొత్తం దీన్ని భూస్థాపితం చేస్తారు. అందుకే నేనేమంటానంటే నాకు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు, అవగాహన ఉంది. నేను చేసేది కూడా రాజకీయాలే, ఇవి పౌర రాజకీయాలు, ఓటు రాజకీయాలు కావు. ఓకేనా? ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి సమస్య, మాట్లాడే ప్రతి విషయం రాజకీయమే. రాజకీయం అంటే ఎన్నికలలో నించోవడం, గెలవడం, ఓడిపోవడం, ఓడించడం, పార్టీలు మారడం, మంత్రి పదవులు 5 ఏళ్ళు ఉండడం, ఎమ్మెల్యేగా ఉండడం, ఆ తర్వాత ఓడిపోయి ఇంట్లో వండడం, ఇదే కాదు కదా. మేము నిరంతరం స్ట్రగుల్, అధికారం ఉంటేనే పని చేస్తాం, అధికారం లేకపోతే పండుకుంటాం అనేటోళ్ళు కొంతమంది, మేము ప్రతిపక్షం మేమేం చేస్తామే అనేటోళ్ళు కొంతమంది, మాకు మైక్ వచ్చినప్పుడు మేము మాట్లాడతామని అసెంబ్లీలో మైకుల కోసమే ఎదురుస్తూ ఉంటారు. మాకు అదేం లేదు కదా, ఇంత స్వేచ్ఛ ఉంది. కాబట్టి రాజకీయాల్లోకి వెళ్తే 5 ఏళ్ళ తర్వాత మాజీలం అవుతాం, ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి కట్టు బానిసలం అవుతాం, ఇతర పార్టీలకు మనం. ఇందాక మీరు యాంకర్గా చేసినట్టు అంతేనా? అంతేనా మీరు చెప్పలేదు? కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తృప్తిగా ఉన్నారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఎంత చేసినా అసంతృప్తిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చాలా తృప్తిగా ఉన్నాను, అసంతృప్తి వైపు నాకు ఆలోచనలు లేవు. ఒకవేళ ఈ సమాజంలో 100కి 99 మంది భక్తులుండి, నమ్మకస్తులుండి, పైసలతో రాజకీయాలు నడుస్తూ ఉంటే, కులంతో రాజకీయాలు నడుస్తూ ఉంటే, మతంతో రాజకీయాలు నడుస్తూ ఉంటే, నాయకులకు పుట్టిన పిల్లలు భార్యను వాళ్ళే నాయకులు అవుతూ ఉంటే, రాజకీయాల గురించి ఆలోచించడే వద్దురా తమ్ముళ్ళు అని చెప్తాను. కానీ రాజకీయాలను ప్రభావితం చేయాలంట. ఓకేనా? సరే, ఫైనల్గా చెప్పండి. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ముందు నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ, మళ్ళీ ఎండింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. సహజంగా మీరు రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ ఉంటారు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ మీద మీకు చాలా అవగాహన ఉందని మీరు చెప్తూ ఉంటారు. అయితే రాజ్యాంగం మతాన్ని నమ్ముకునే స్వేచ్ఛనిచ్చింది, నమ్మకాలను నమ్ముకునేటువంటి అవకాశం ఉంది. ఆ నమ్మకాలను మీరు వ్యతిరేకించడం ద్వారా వాళ్ళ మనోభావాన్ని కించపరుస్తున్నారనేది మీ మీద ఉన్న అభివాదం. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది తప్పు బ్రదర్. కొంతమంది తప్పుగా మ్యానిపులేట్ చేసి ప్రచారం చేశారు. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అనే చోట మతాల నుంచి స్వేచ్ఛ అని కూడా ఉంది. దైవాలను నువ్వు ప్రచారం చేయడం నీకెంత స్వేచ్ఛ ఉందో, దైవంలోని లోపాలను ఎత్తి చూపే స్వేచ్ఛ కూడా ఉంది. తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు చదివితే తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి మతాల నుంచి కూడా స్వేచ్ఛ ఉంది. మత ప్రచారం స్వేచ్ఛే కాదు, దాన్ని విమర్శించే స్వేచ్ఛ కూడా ఉంది. ఆర్టికల్ 51లో అయితే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలనేటువంటి చట్టం కూడా ఉంది. స్వేచ్ఛకు అది విఘాతం అవుతున్నప్పుడు 15A(H). అయితే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యమైనది. అలాగే సమానత్వం అనేది చాలా ముఖ్యమైనది. మీ భావ ప్రకటన స్వేచ్ఛ మీకెంత? నా గురించి కాదు నేను మాట్లాడేది. భావ ప్రకటన స్వేచ్ఛ విలువైంది, సమానత్వం అనేది చాలా విలువైంది. ఈ స్వేచ్ఛ, సమానత్వం అనే 2 ప్రాథమిక మౌలిక అంశాలు మత స్వాతంత్రపు స్వేచ్ఛని తప్పుగా ప్రకటించడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఎంతమంది బాధపడుతుంటారు మీ భక్తులు, మీ మతానికి చెందిన వాళ్ళే ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? ఒరే పొద్దుగా లేతే ఈ లౌడ్ స్పీకర్ ఏంద్రా, ఈ మైక్ ఏంద్రా అని మహానగరంలో ఆ రాత్రి ఎప్పుడో 10-11 వస్తాడు డ్యూటీ పోయి, పనుకొని తెల్లారు 4 గంటల వరకే దంచుతూనే ఉంటాంటారు మైకులు. ఈ మతం, ఈ మతం, ఆ చర్చోడు, ఆ చర్చి, ఎవ్వరు వాళ్ళు చంపుతూనే ఉంటాంటారు. గమనించరా లేదా? మీరు ఎప్పుడు డిస్టర్బ్ కాలేదా? మీ పిల్లలు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ఇప్పుడు ఇబ్బంది పడలేదా? ఇప్పుడు ఈయనంటే సౌండ్ ప్రూఫ్ పెట్టుకున్నారు కాబట్టి బయట సౌండ్ మీకు వినబడతలేదు. మీరు హాయిగా చాలా లోపల అక్కడ కూడా అపార్ట్మెంట్ గారు నాకు ఇబ్బంది ఉండదు లేండి మోస్ట్లీ. చెప్పండి. ఎందుకంటే ప్రశాంతంగా దూరంగా తీసుకొని ఉంటారు, లేకపోతే ఆ చుట్టుపక్కల అది లేకపోయి ఉండొచ్చు. చాలా మంది ప్రజలు డిస్టర్బ్ అవుతున్నారు, భక్తులే డిస్టర్బ్ అవుతున్నారు. నేను నాస్తికులుగా వ్యతిరేకిస్తూ అనట్లేదు. అందుకే సుప్రీంకోర్టు ఈ మధ్య ఒకటి ఇచ్చింది, రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి గుడులని, అంటే గుడులేనే కాదు అన్ని రకాల మత చిహ్నాలను ట్రాఫిక్ అడ్డంగా ఉన్నాయి, తప్పనిసరిగా తీసేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎస్, గౌరవ ప్రధాని గారు గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1460 గుడులను తొలగించారు రోడ్డు డెవలప్మెంట్లో. ఇప్పుడు ఆయనే ప్రధానిగా ఉన్నాడు కదా, అవునా కాదా? కాబట్టి
ఆయన తన రాష్ట్రంలో ఏ విధంగా అయితే ట్రాఫిక్ సమస్యలకు అడ్డంగా ఉన్నటువంటి తొలగించాడో ఆయనే పెద్దన్న పాత్ర పోషించి అన్నీ తొలగించాలి. ఆ తొలగించడం కూడా మేము నాస్తికులం కాబట్టి గుడి తీసేయమని అనట్లేదు, మసీదులు తీసేయమని అనట్లేదు. ఏవైతే ట్రాఫిక్ అడ్డంగా ఉన్నాయో మొదటి దశలో కొన్ని తీసేయండి. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించి వాటిని వెంటనే తీసేయండి. గుడి కంటే మనిషి ముఖ్యము. అర్థమైందా? రోడ్డు మీద ఉన్న స్కూల్ కూడా తీసేసి దూరంగా ఇంకో గొప్పగా పెట్టండి. ఎందుకంటే పిల్లలు రోడ్డు దాటుతుంటూ చచ్చిపోతున్నారు. నేను గుడే కాదు, బడి కూడా తీసేయమంటున్నా నేను. అర్థమైందా? అవి ఏవైనా ట్రాఫిక్ అడ్డంకంగా ఉన్నవి వేటినైనా తొలగించండి. మేము దేవుడు లేడని గ్రహించండి రా నాయన అంటే నమ్మట్లేరు. అమాయకంగా నమ్మి పోతూ ఉన్నారు. అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. పిచ్చి నమ్మకాలు నమ్మి రోజు జనాలు చచ్చిపోతూనే ఉన్నారు. మీ ఛానల్ వాళ్ళు కూడా మీ మోరల్ రెస్పాన్సిబిలిటీగా తప్పనిసరిగా ఎక్కడ మూఢనమ్మకాల సంఘటన జరిగినా దీనికి సనాతనమా, మతమా, దైవత్వమా, దయ్యమా, భూతమా అని కారణం వెతికి ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మీపై ఉంది. మీడియాగా మేము చేసే పని ఎప్పుడు ఉంది. అందుకనే మీ వాయిస్ని కూడా మేము ఇస్తున్నాం. వాళ్ళ వాయిస్ని ఎలా మేము ఇస్తామో మీ వాయిస్ని కూడా అలా ఇస్తాం. అందరి ఈ విషయాలని ప్రజలకు చేరవేయటం మా బాధ్యత. మా బాధ్యత విషయంలో మేము ఎక్కడ వెనక తగ్గేది లేదు. బెదిరింపులు వచ్చినా తగ్గినా ఏదొచ్చినా సరే మేము తగ్గేదైతే ఉండదు. ఇంకా ఎవరైనా బైరి నరేష్ అంటే దేవుళ్ళను తిట్టేవాడు అని మీ బుర్రలో ఏమైనా చెత్త ఉంటే దయచేసి కడుక్కోండి. నేను ఏమని తిట్టానో చెప్పండి. ఎందుకంటే మీరు ఎంత వెతికినా నేను దేవుణ్ణి తిట్టిన సందర్భాలు ఉండవు. అడిగిన సందర్భాలు, ప్రశ్నించిన సందర్భాలు, ఇది ఎలా సాధ్యం. కానీ మీ ప్రశ్నే చాలా మంది తిట్టి అనిపిస్తూ ఉంటుంది. మనోభావాలని హట్ చేయటం, దానికి కూడా మీరు క్లారిటీ ఇచ్చేయండి. అయ్యా, నీ మన్నులో భావాలు అగ్గిదలుగా మనోభావాలు అనే పదమే ఉంది తప్ప దానికి నిర్వచనం లేదు. ఇంట్లో సడన్గా ఏదైనా జరిగితే తట్టుకోలేకపోవడం మనోభావాలు దెబ్బతినడం. ఆ దెబ్బతిని తాను మానసికంగా కుమిలిపోవడము, తన చేస్తున్న పనులు మానుకోవడము, తనను తాను క్షీణించిపోయి చావు వైపు వెళ్ళడము, ఇవన్నీ మనోభావాల్లో భాగం. నేను అన్న మాట వల్ల ఎవరైనా అన్నం తినకుండా 4 రోజులు వన్నరా? లేకపోతే ఆరోగ్యం క్షీణించి నా మాటల వల్ల ఎవరైనా చచ్చిపోయిర్రా? నా మాటల వల్ల ఏమైనా డిమోరలైజ్ అయ్యిర్రా? ఏం కాల. ఇది టైంపాస్కు రెచ్చగొట్టే పనులు, లేదా ఆ పదం వాడుకుందామని చెప్పేసి ఆకతాయి చిల్లర వేషాలు వేసుడు తప్ప మనోభావాలు అంటే అన్ని మతాల కట్టినే అంటచ్చు. నాకు మనోభావాలు దెబ్బతినాయి పోయి ఒక ప్రధానమంత్రి పోయి ఒక బాబా కాలు మొక్కిను, నేను నా ప్రజలు నా తరపున ఓటేసిన మనిషి పోయాడ కాలు మొక్కిను, నాకు మనోభావాలు దెబ్బతినాయా? ఒక ఆడపిల్ల ఇలా అయ్యప్ప స్వామి గుళ్ళో ఒక స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం చేయాలా? ఒక మనోభావాలు నీకే ఉంటాయా? మీకు కూడా మనోభావం ఉందా? నీ మనిషిని కాదా? ఏమే అజ్ఞానాన్ని బోధించడానికి మనోభావాలు ఉన్నాయా? నువ్వే మొన్న ఆయన చెప్తున్నాడు ఇలా వినాయకుడు ఏర్పడ్డాడు అని అంటే నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. నాకు దెబ్బనే వెంటనే. అదేంది? ఒక మనిషి తల తీసేస్తేనట ఈ తల పాడైందట, ఈ శరీరం బతుకుందట. ఒక ఏనుగు తలను తీసేస్తే ఈ ఏనుగు మిగతా పార్ట్ పాడైపోయిందట, ఒక్క తల బతుకుందట. దీన్ని అతికిస్తే గొప్పగా అయినని ఒక సైంటిస్ట్ చెప్తాడు. ఇది హెడ్ ట్రాన్స్ప్లాంటేషను, ఇది మా పవిత్ర గ్రంథాలలో ఉందంట. నేను నా మనోభావాలు సైంటిఫిక్ వ్యక్తి కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అరే ఏనుగు మొండెం చచ్చిపోయింది, మనిషి తలకాయ చచ్చిపోయింది, ఆ తలకాయ ఈ మనిషి మొండెం కలిస్తే బతికిందా? ఇది ఎట్లా సాధ్యం అని ఒకవైపు అనిపించింది. లేదు నువ్వు మా వినాయకుని విమర్శిస్తున్నావు అంటే నీ అంటే ఇప్పుడు ఏదైనా పవిత్ర గ్రంథాలలో, అది బైబిలే కానీ ఖురానే కానీ ఏదైనా కానీ, మీ గ్రంథాలలో మనుషులకు ఉపయోగపడేది ఏదుందో తీసి పెట్టండి రా బాబు. మడిచి పెట్టుకొని మాది గొప్పది నీ మీ గొప్పది కాదని ఎవడన్నాడు? ఇప్పుడు నీ గొప్పతనం ఏందో ప్రదర్శిస్తే కదా గొప్పది, ఉపయోగపడితే కదా గొప్పది. అయిపోయిన చర్చను కొనసాగిస్తున్నాను కాదులే కానీ ఇక ఇస్రో సైంటిస్టులు వాళ్ళు దేవతకు దండం పెట్టుకున్న తర్వాత ఆడ గుళ్ళో పూజలు చేసిన తర్వాతే ప్రయోగాలు చేస్తారు. దానికి ఏం చెప్తారు మరి? ఏం వాళ్ళు చదువులో తెలివి కల్లోళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్లో తెలివి కల్లోళ్ళు, భక్తి పరంగా బలహీనులు, నమ్మకస్తులు, గంతే. ఆ నమ్మకం ఏడుదాకా పోయింది అని అంటే ఓ చిన్న బొమ్మ సేమ్ తయారు చేసి హిందూ భక్తులను సాటిస్ఫై చేయడానికి హిందూ దేవుళ్ళ దగ్గర, ముస్లిం దేవులను చేయడానికి ముస్లిం దర్గాకి, అలాగే చర్చిలో కూడా పెట్టి ప్రార్థన చేస్తారు. ఇన్ని మతాలు పెట్టి ప్రార్థన చేసి మనుషుల ఎమోషన్ సాటిస్ఫై చేయడం కోసం చేసే ఒక మానసిక బలహీనులు వాళ్ళు. అలా చేతనన్నా ఈ పాలకులు కాస్త భక్తితో ఉన్నారని చెప్పి ఫండ్ రిలీజ్ చేస్తారనే డ్రామా కూడా అయి ఉండొచ్చు. అందులో ఇస్రోలో కూడా ఇదంతా తప్పు అని ఖండించే ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఉంటారు.
అసలు దేవుడే ఉంటే రాకెట్ పైకి పంపుడు ఎందుకు రా నాయన, సిగ్నల్ కావాలి దేవుడు అని ఒక దేవుడిని పెట్టుకుంటే అయిపోతుంది కదా. నువ్వు దానికి ఓ సపరేట్ శాటిలైట్ను పంపించి అక్కడ నుంచి మొబైల్కి సిగ్నల్ రప్పించుకొని టెక్నాలజీని వాడుకుంటూ ఇది సక్సెస్ కావాలని దేవుని మొక్కుతున్నావు అంటే నీ దౌర్భాగ్యం ఎంత ఉన్నట్టు. దేవుడు అంటే మళ్ళీ హిందువులను అనుకోకండి, అది ఏ దేవుడైనా కానీ. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.